మాతృదేవో భవ. టీవీలంచును సాహితీ సభలు పోటీలంచు అమ్మా, టీవీలంచును సాహితీ సభలు పోటీలంచు రాత్రింబవళ్ళు ఏ వైమానికమో అయోమయము కావింపన్ ప్రయాణములు. అమ్మ టీవీలంచును సాహితీ సభలు పోటీలంచు రాత్రింబవళ్ళు ఏ వైమానికమో అయోమయము కావింపన్ ప్రయాణములు అందే వేళన్ మరి కొంపముంచుదువయంచు, అందే వేళన్ మరి కొంపముంచుదువయంచు ఎంతేని చింతింప అందే వేళన్ మరి కొంపముంచుదువయంచు ఎంతేని చింతింప నాకే వీలవునట్టు, నాకే వీలవునట్టు నాయుడింజనుట, నాకే వీలవునట్టు నాయుడింజనుట నాదే జన్మ పుణ్యం మొకో. మన వ్యక్తిగత జీవితాన్ని నడుపుకున్న ఒక సంస్థని నడిపిన మూలసూత్రం ఏమిటి అంటే భగవద్గీతలో చెప్పింది, తస్మాత్వముత్తిష్ట యశో లభస్వ జిత్వా శత్రూన్ భుంక్షవ రాజ్యం సమృద్ధం మయేవైతే నిహతా పూర్వమేవ నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్ అన్నాడు పరమాత్మ. నువ్వు ఎదుర్కోవాలనుకుంటున్న ఈ కురుక్షేత్ర వీరులందరూ, కౌరవ వీరులందరూ ఆ మాటకు వస్తే నీకు తెలియదు కానీ పాండవ పక్షంలో ఉన్న కొందరు కూడా ఎప్పుడో చనిపోయారయ్యా. వాళ్ళ కర్మసూత్రాల ప్రకారం వాళ్ళు వెళ్ళిపోతారు, నీ బాణం వల్లనే పోతున్నారనే అజ్ఞానానికి లోను కావద్దు, అహంకారానికి లోను కావద్దు. మయేవైతే నిహతా పూర్వమేవ, మయ అంటే శ్రీకృష్ణుడు ఎవరిని చంపలేదు, అందులో ఆయన ఆయుధం కూడా పట్టలేదు. నా చేత అంటే వాళ్ళ వాళ్ళ కర్మఫలాల చేత అని అర్థం. అక్కడ దైవం నిర్దేశించిన ఒక ప్రణాళిక కారణంగా అది ప్రధాన హేతువుగా మన జీవితాలు నడుస్తున్నాయి, మన సంస్థలు నడుస్తున్నాయి. ఏ సంస్థని మనం నడపడం లేదు, అంతేకాదు మన జీవితాన్ని కూడా మనమేం పెద్ద నడుపుకోవడం లేదు, అది నడుస్తుంది అంతే. ఇట్స్ గోయింగ్ ఆన్, వీఆర్ నాట్ డూయింగ్. అది నడుస్తోంది, మనమేం ప్రత్యేకించి చేస్తున్నది ఏం లేదు, చేయవలసింది చేస్తున్నాం అంతే. కొంతమంది ఆ చేయవలసిన దానికంటే ఓవర్ యాక్షన్ చేస్తారు, గోతులో పడతారు. కొంతమంది చేయవలసింది కూడా చేయరు, వాళ్ళు గోతులో పడతారు. వీళ్ళు ముందు గోతులో పడితే వాళ్ళు వెనక గోతులో పడతారు, తేడా ఏమన్నది ఎదురో పడతారు. అందుకే జీవితం నడుపుకున్నా, సంస్థ నడిపినా మనం పాటించవలసింది ఒక్కటే, చేయవలసిందే చెయ్యాలి, అంతకంటే ఎక్కువ చేయొద్దు, తక్కువ చేయొద్దు. అది గ్రహించలేకే చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటాం మనం. అందుకే పరమాత్మ ఏకాదశి అధ్యాయంలో చాలా స్పష్టంగా చెప్పాడు, మయేవైతే నిహతా పూర్వమేవ. వీళ్ళందరూ వాళ్ళ వాళ్ళ కర్మ ప్రణాళిక ప్రకారం చనిపోతారయ్యా, నువ్వే చంపుతానని అనుకోకు వాళ్ళందరినీ. కానీ అధర్మం కోసం 11 లక్షల మంది పోరాటానికి సిద్ధంగా ఉంటే, ధర్మం కోసం 7 లక్షల మంది మాత్రమే ఉంటే, వాళ్ళలో ప్రధాన నాయకుడు నువ్వే అయితే నువ్విప్పుడు అస్త్రాలు దిగజార్చేస్తే గెలుపు ఎవరి వల్ల వస్తుంది అన్నాడు. ధర్మం ఎప్పుడు దానంతటది గెలవదు. మనలో ఉండే పెద్ద అజ్ఞానం ఏమిటంటే ధర్మో రక్షతి రక్షిత అంటే, ధర్మం మనల్ని రక్షిస్తుంది అంటే ధర్మానికి ఏమైనా రూపం ఉందా, ధర్మానికి ఏమైనా ఆయుధం ఉందా? ధర్మం ఎలా రక్షిస్తుందండి? ధర్మాన్ని మనం నమ్ముకుని కష్టపడి పని చేస్తే అది గెలుస్తుంది, అది దాని అర్థం. అక్కడ నువ్వు నమ్ముకోవడం, కష్టపడి పనిచేయడం అనే పాయింట్ ఉంది, అది గమనించడవడు. పైనుంచి ఏదో అనుగ్రహం వచ్చి ఏమి రాదు, పైనుంచి వానే రావట్లేదు, సకాలంలో చలికాలంలో వస్తున్నాయి. కానీ ఇంకేమిటి వస్తుంది అనుగ్రహం? అనుగ్రహం ఎప్పుడు గుళ్ళోంచి, విగ్రహాల్లోంచి, పుణ్యక్షేత్రాల్లోంచి రాదు. అజ్ఞానాన్ని విడిచిపెట్టాలి. అనుగ్రహం మన గుండెల్లోంచి వస్తుంది. అనుగ్రహం అంటే అనుసృత్య గ్రహణం, దైవాన్ని అనుసరించు నువ్వు గ్రహించడం తప్పితే దైవం నిన్ను అనుగ్రహించాల్సిన కర్మ దేవుడికి ఏం లేదు. ఇక్కడ నీ జీవితంతో ఆయనకి ఏమీ సంబంధం లేదు. అనుగ్రహం అంటే అది మనలోంచి వస్తుంది. మనం మన హృదయంలో ఉన్న దైవాన్ని అనుసరించి మనం ఏం గ్రహించాం, ఆ గ్రహించిన దాన్ని నీ జీవిత నిర్వహణలో కానీ, నీ సంస్థ నిర్వహణలో కానీ నువ్వు ఎలా ఉపయోగించుకున్నావు, దాన్ని బట్టి అంతా ఉంటుంది. అంచేత మనిషి ఎప్పుడు నిమిత్త మాత్రుడే, నిమిత్త మాత్రం భవ సవ్యసాచిన్ అన్నాడు.
అంచేత దైవాన్ని నమ్ముకుని మన ధర్మాన్ని మనం చేస్తే ఖచ్చితంగా సమస్త ప్రకృతి సమస్త ప్రపంచము మనకు అనుకూలంగా మారిపోతుంది. ఇది భగవద్గీత చెబుతున్న సత్యం. ఒక సంస్థ నడపడం సమస్య కాదు, వ్యక్తిని జీవితం నడుపుకోవడం కూడా సమస్యగానే ఉంది ఈవేళ. మరి దేశాన్ని మొత్తం నడుపుతున్న వాళ్ళు మనంత టెన్షన్కి లోనవ్వట్లేదు. ఎక్కడ వాళ్ళు హాయిగా ఉంటున్నారు. ఎలా ఉంటారు? వాళ్ళు భగవద్గీతను అనుసరిస్తున్నారు, మనం అనుసరించట్లేదు, అంతే తేడా. మనం ఊరికే పారాయణ చేసి బొట్టెట్టి పసుపు రాసి కుంకం రాసి ఇంట్లో పెట్టాం, అందరికీ పంచిపెట్టాం, అంతే. మనం చదవలేదు, మనం అనుసరించలేదు. ఈ దేశంలో పుణ్యగ్రంథాలన్నిటికీ చెదబట్టింది నా దృష్టిలో. చెద అంటే ఇదే, చదవడం. ఒకవేళ చదివినా ఇది చదివితే ఏం ఫలం, అది చదివితే ఏం ఫలం అని 18 అధ్యాయాలకి 18 ఫలితాలు పెట్టుకుంటాడు. సన్నాసి అంటే వీడే. ఏ అధ్యాయానికి ఏ ఫలితము ఉండదు నువ్వు ఆచరించకపోతే, ఆచరిస్తేనే ఉంటుంది. అదే నిర్వహణ సామర్థ్యం. అందుకే నేను మా అమ్మ ప్రార్థన వేళ మీకు తెలియని ప్రార్థన కూడా చేశాను. టీవీలంచును సాహితీ సభలు పోటీలంచు రాత్రింబవళ్ళు ఏ వైమానికమో అయోమయము కావింపన్ ప్రయాణంబులు అందే వేళన్మరి కొంప ముంచెదవయంచు ఎంతేని చింతింప నాకే వీలవునటు నాయొడింజనుట నాదే జన్మ పుణ్యమ్మకో. 2012 మార్చి 6వ తేదీ సాయంత్రం 5:10 నా తల్లి స్వర్గస్థురాలయ్యింది. అంతకుముందు ఏడాది నుంచి నాకు కొంచెం కంగారుగా ఉండేది, అంతవరకు లేదు. ఎందుకంటే అప్పటికప్పుడు 97 కూడా గడిచి 91లో ప్రవేశించింది. 91 ఏళ్ళు వచ్చే అమ్మకి ఇంట్లో ఉంటుంది. నేనేమో టీవీ షూటింగులని మీటింగులని తిరుగుతున్నా. ఎన్ని దేశాలు ఇప్పుడు చదివారు కదా, 14-15 దేశాలు తిరిగాం. ఒక్కొక్కటి 15 సార్లు అయిపోయినాయి. వాళ్ళకి విసుగు రాలేదు, నాకు విసుగు వచ్చింది. ఇక నేను రానని కూడా చెబుతాను. ఈ మధ్య విదేశాలు పిలిస్తే వద్దండి, ఇక్కడే బోల్డ్ పని ఉందిలేండి, మీ దగ్గరికి ఎందుకని చెప్పాను. అన్నీ తిరిగాం, అనేక దేశాలు, అనేక రాష్ట్రాలు, అనేక ప్రాంతాలు, విమానాల్లో తిరిగాం, రైళ్లల్లో తిరిగాం. అందుకే నేను కవిత్వంలో చమత్కారంగా ఏ వైమానికమో అయోమయమో అన్నాను. వైమానికం అంటే విమాన ప్రయాణం, అయోమయం అంటే రైలు ప్రయాణం, ఐఎస్ అంటే ఇనుము, ఇనపట్టాల మీదే కదా రైలు వెళ్ళేది. అందుకని అయోమయం ప్రయాణం. రైలు ప్రయాణం ఎలాగో అయోమయమై ఎప్పుడు బయలుదేరుతుందో తెలియదు, ఎప్పటికెడుతుందో తెలియదు, ఎక్కడికెడుతుందో తెలియదు, మధ్యలో ఉంటామో పోతామో తెలియదు. సూపర్ ఫాస్ట్ అంటాడు, అంటే సూపర్ లేట్ అని అర్థం. అది రేటు మాత్రం సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, అసలు సూపర్ లేదు, సూపర్ లేట్ అది. అది అందుకని రైలు ప్రయాణాన్ని నేను అయోమయం అన్నా. సరదాకి వ్యంగ్యంగా అన్నా అయోమయమే. అయస్సు అంటే ఇనుము, సంస్కృతంలో అయస్కాంతం అంటే ఇనుమును ఆకర్షించేది. అయోమయం అంటారు. అయోమయం అంటే ఇనప గోడ అని అర్థం, అంతకంటే అలా. మన ఎదురుగా ఒక ఇనప గోడ ఉంటే అవతల ఏం జరుగుతుందో మనకి తెలియదుగా. ఇలాంటి గుడ్డ తెర ఉన్నా కొంత గ్రహించగలిగే అవకాశం ఉంటుంది. లైటింగ్ని బట్టి, నీడలను బట్టి కొంత గ్రహించవచ్చు. ఇనప గోడ ఉంటే ఏం గ్రహిస్తావు? అందుకని మనం గ్రహించలేని విషయాన్ని అయోమయం అంటారు, అంతకంటే అలా. అయోమయం అంటే ఇనుముతో నిండింది ఇనప గోడ, ఐరన్ వాల్. అంచేత నేను అయోమయంలాగా ఇనపట్టాల మీద వెళ్ళే రైలు మీద ప్రయాణాలు చేస్తున్నానమ్మా, విమానాల మీద తిరుగుతున్నాను. పొద్దున్న రైలు దిగడం, సాయంత్రం రైలు ఎక్కడం నా పరిస్థితి అది. ఒక 10-15 ఏళ్ల పాటు అలాగే సాగింది. ఈ మధ్య కాస్త 5-6 ఏళ్ల బట్టి తగ్గించుకుని, బాగా తగ్గించుకుని, తప్పించుకోవడానికి జనం ఒప్పుకోలేదు కాబట్టి తగ్గించుకుని వీలైనంత వరకు హైదరాబాదు చుట్టుపక్కలే ఉంటూ ఏదో దగ్గరవేవో చూసుకుంటూ కాలక్షేపం చేస్తున్నాం. అప్పుడు అలా లేదు. మరి నాకు అవసరం ఉంది, వారికి అవసరం ఉంది, అడిగారు, వెళ్ళాం. ఆ స్థితిలో ఒక బెంగ ఉండేది. నేను ఏదన్నా ప్రయాణాల్లో ఉండగా ఇక్కడ తల్లికి ఏమైనా జరిగితే పరిస్థితి ఏమిటి? 91 ఏళ్ళు వచ్చాక జరగకుండా ఉంటుందా? 80 ఏళ్ళు దాటాక జీవితం ఎలాంటిది అంటే స్విచ్ ఆపేసిన సీలింగ్ ఫ్యాను, ఇంకా తిరగదు. మనం పేట వేసుకుని తిప్పేయకూడదు, నువ్వు ఏం తిప్పినా తిరగదు. అది కరెంట్ లేదు, స్విచ్ ఆపేశారు అక్కడ. 80 ఏళ్ళు దాటాక ఇంకా 72 లెక్క, 80 కూడా కాదు. 72 దాటింది అంటే వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండాలి. యోగేనాంతే తనుత్యయాం. ఇంకా అప్పుడు ఐ స్టార్టెడ్ ఏ న్యూ లైఫ్. పనికి మాలిన మాట అంటారు దీన్ని. ఉన్న లైఫ్ 72 ఏళ్ళు చెడగొట్టావు, నువ్వు న్యూ లైఫ్ ప్రారంభిస్తావు. అక్కడ ఏం చేస్తావు? 72 ఏళ్ళు జరగొట్టాడు, న్యూ లైఫ్ ప్రారంభిస్తాట. ఈ ఉన్న లైఫ్ ఎందుకు చెడిపోయిందండి? ఉన్న లైఫ్ అంతా ఉద్యోగాలు, సంపాదన, సంతానం, ఈ గోలలో పడి ఏడిచాం. ఎక్కడ దేవుడు గుర్తు రాలేదు. నేనెవరని ఎవడో ఆలోచించలేదు. నేనెవరనే ప్రశ్నకి జవాబు దొరకలేదు మనకి. మనం ఎవరో మనకి తెలియకుండానే చాలా చేసేసాం.
ఇప్పుడు 75 ఏళ్ళు వచ్చాక ప్రభుత్వం వాళ్ళు పంపేశారు కాబట్టి చేసే పనేమీ లేదు కాబట్టి ఇంట్లో వాళ్ళు కూడా విసుక్కుంటున్నారు కాబట్టి ఏమిటో దేవుడు దేవుడు అంటున్నాడు, ఆ గరికపాటి అయినా కాస్త విందాం. అది కూడా మనకి ఇక్కడ ఇప్పుడు గరికపాటి చాగంటి గుర్తొస్తారు అందరికీ. వయసులో ఉండగా ఎవరికి గుర్తురాడు వీళ్ళిద్దరూ. ఎందుకంటే వెనక ఓ సినిమాలోనే చూశాను, అందులో ఆవిడ అంటుంది మావగారు, ఓ వయస్సు వచ్చాక గరికపాటో చాగంటో అంటూ కూర్చోవాలి, అన్నిట్లోనూ వేలెట్టకూడదని చెప్పింది ఆవిడ. పోయి మన బతుకు సినిమాలకు కూడా ఎక్కిందిరా అనుకున్నాను. దానికి ఆవిడికి మే ఇద్దరమే దొరికాం లోకువా. వీళ్ళిద్దరూ అప్పుడే ఎందుకు గుర్తొస్తున్నారండి? మిగిలిన జీవితం ఇప్పుడు ఎందుకు గుర్తురాలా? అదే అహంకారం. మనిషి చెలరేగిపోతూ ఉంటాడు ఇక్కడ. ఇంకా 75 దాటేసరికి ఏమీ చెయ్యలేక, చేతకాక, చావు రాక, చేవలేక, జీవోత్సవం అయిపోయాక అప్పుడు భగవద్గీత చదవాలని ఎప్పటి నుంచో నా కోరిక. సిగ్గు లేకపోతే సరే 75 ఏళ్ల తర్వాత భగవద్గీత చదువుతావా? చదివి ఏం చేస్తావు? పళ్ళు ఊడిపోయే, కళ్ళు పోయే, ఏం చేస్తావు చదివి? ఎలా చదువుతావు? ఆ ఏడిచే ఆలోచన 25 ఏళ్ళెప్పుడో 30 ఏళ్ళెప్పుడో వచ్చి ఉంటే కృష్ణుడంత గొప్పవాడివి, అర్జునుడంత గొప్పవాడివి అయ్యేవాడివి. అది తేడా. ఆధ్యాత్మిక జ్ఞానం పొందడానికి, జీవితాన్ని బాగు చేసుకోవడానికి ప్రతిక్షణం ప్రయత్నం చేయాలి. ప్రతి వాళ్ళు ప్రయత్నం చేయాలి. దానికి ఒక వయస్సు ఉండదండి. పుట్టినప్పుడే ప్రారంభం చేయగలిగితే. పరీక్షిత్తు పుట్టినప్పుడే చేశాడు. తల్లి కడుపులోంచే భగవత్ ప్రార్థన చేశాడు పరీక్షిత్తు, తల్లి కడుపులో ఉండగా. ఆయన శ్రీమన్నారాయణమూర్తి రక్షించాడు. భాగవతం ప్రారంభమే దాంతో జరుగుతుంది. మనం తల్లి కడుపులో కాదు, వల్లకాట్లోకి వెళ్ళిపోయినా సరే చెయ్యం. ఎంతసేపు మనకి దేవుడు అంటే భక్తి లేదండి, భయం. భయం ఎంతసేపు. అది చేస్తే ఏమవుతుందో, చేయకపోతే ఏమవుతుందో. చేసినా ఏం కాదు, చేయకపోయినా ఏం కాదు, అన్నీ నీకే నష్టాలు, ఆయనకేమిటి? అందుకని నేను భయపడిన రోజుల్లో అమ్మా నాకు తప్పదు, నేను ఇంకా వయస్సులో ఉన్నాను, పిల్లలు చిన్నపిల్లలు చదువుకుంటున్నారు, నేను సంపాదించాలి, నాకేం ప్రభుత్వ ఉద్యోగం లేదు, మనకి పెన్షన్లు లేవు, టెన్షన్లు తప్ప, నేను ప్రైవేట్గానే సంపాదించుకోవాలి, నా వయసు ఇంకా 45-50 ఏళ్లలో ఉంది, నేనేం చెయ్యాలి? కానీ నేను ఎక్కడో ఉండగా నీకు ఇక్కడ ఏమన్నా జరిగితే బంధుమిత్రులు అందరూ ఏమంటారు? వాడికి ప్రోగ్రాములు ఎక్కువ, డబ్బులు ఎక్కువ, తల్లినొదిలో వెళ్ళిపోయాడు అంటారు. దానికి ఏం జరిగితే ఏమిటంటారు? ఇంట్లో ఒక ఆవిడ ఉంటే, ఆడదుంటే మాత్రం ఏం చేయగలుగుతుంది? ఆవిడకి సాయం ఉండాలి కదా, నేను ఉండాలి కదా ముఖ్యంగా అని నేను మా అమ్మ దగ్గరే దండం పెట్టుకున్నా. భగవంతుడు నాకు ఎంత అవకాశం ఇచ్చాడు అంటే, ఏం పర్వాలేదురా మా అమ్మాయి అనేది, నువ్వు ఉండగానే జరుగుతారా, నువ్వేం కంగారు పడకురా అనేది. నా మాట అనేవాడు కదా. ఆవిడ ఏం పర్వాలేదురా, పోతే కాశీలో పోవాలన్నారు, లేకపోతే కన్న కొడుకు చేతుల్లోనే పోవాలన్నారు, నేను నీ చేతుల్లోనే వెళ్ళిపోతానమ్మా, నీకు చెంత ఏం పెట్టుకోకని చెప్పింది ఆవిడ. సరిగ్గా ఆ రోజు ఆశ్చర్యం అండి, భగవంతుడు ప్రణాళిక. మన పని మనం చేస్తే భగవంతుడు కాపాడుతాడు ఉండాలి. నా తల్లి మరణం కూడా నాకు ప్రత్యక్ష ఉదాహరణ. రాత్రి 9:15కి గౌతమి ఎక్స్ప్రెస్, నేను మా శ్రీమతి వెళ్ళాలి, రాజమండ్రి వెళ్ళాలి. కార్యక్రమం కాదమ్మా, ధర్మోదకాలు ఇవ్వాలి. ఎందుకంటే మా శ్రీమతి వాళ్ళ అక్కగారు, మా వదిన గారు 50 ఏళ్ళ ఆవిడ క్యాన్సర్తో పోయింది. 50 ఏళ్ల వయస్సు, క్యాన్సర్తో పోయింది. పాపం 3 ఏళ్ళు తీసుకుంది. భర్తకి పిల్లలకి అపారమైన సేవ చేసింది. ఆ ఇల్లాలు వెళ్ళిపోయింది. అక్కడ రాజమండ్రిలో ధర్మోదకాలు ఇస్తున్నారు. మేము ఇద్దరం వెళ్ళాలి 10వ రోజు. అందుకని అంతకుముందే ఏదో బుక్ చేసుకున్నాం, టికెట్ బయలుదేరుతున్నాం 9:15కి. 8ంటికి ఇంటికి కారు రమ్మని చెప్పాం, ఇద్దరం వెళదామని. 6ంటికి ఇది జరిగింది ఇంట్లో. నేను ఒక రకంగా సంతోషించాను, ఎందుకంటే ధర్మోదకాలు ఇవన్నీ పక్కనట్టండి. మేము గౌతమి ఎక్కేసాక జరిగితే అది ఎక్కడో వరంగల్లో కానీ ఆగదు, అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి రావాలి, 2-3 గంటలు పడుతుంది. ఈ లోపు ఏమైతే ఏమండి, తల్లి పోయినప్పుడు దగ్గర లేకుండా పోయాం కదా, ఆవిడకు అసంతృప్తి, నాకు అసంతృప్తి. అందుకని ఎప్పుడు ప్రయాణాలు చేస్తున్నా నీకు ఏం జరుగుతుందో అని కంగారు పడ్డానమ్మా. కానీ నాకే వీలవునట్టు నాయొడింజనుట నాది జన్మ పుణ్యముకో. 80 ఏళ్ళు దాటాక మనుషులు ఎవరైనా చనిపోతే అది వాళ్ళకి పండగ, మనకి పండగ అని చెప్పారండి. పైకి ప్రకటిస్తే బాగుండదు కానీ విషయం అంతే. నువ్వు పోవడం నాకు పండగ అంటే కొంపలు అంటుకుంటా, కానీ విషయం అంతే. ఆ తర్వాత బతుకుంటాం, వాళ్ళకి అనవసరం, మనకు అనవసరం. వాళ్ళకి చేయించుకోవడం చిక్కగా ఉంటుంది, మనకి చేయడము చిక్కగానే ఉంటుంది. మనమేనా అంతే. దీర్ఘాయుర్దాయం ఎంత దీర్ఘం లెక్క ఏంటి దానికి? ఇక్కడ 10 సంవత్సరాలు పనిచేసిన మహానుభావుడు, మహాశాస్త్రవేత్త, అపర జమదగ్ని మహర్షి లాంటి మనిషి ఉపన్యాసం ఇస్తూ వెళ్ళిపోయాడండి. అబ్దుల్ కలాం గారు ఉపన్యాసం మాట్లాడుతూ
అసలు ఆ పని చేస్తూ వెళ్ళిపోవడం ఎంత గౌరవం అండి. యుద్ధం చేసే వీరుల్లాగా, ఆయన వీరుడు కదా, అగ్నిక్షిపణ కనిపెట్టిన మహానుభావుడు, దేశానికి పేరు తెచ్చిన అన్ని క్షిపణులకి మూల పురుషుడు ఆయనే. ఆయన పనిచేసిన ప్రాంగణంలోకి రావడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. కార్యకర్తలు పిలిచినప్పుడు ఆయన ఇక్కడ ఉన్నారని, ఉండేవారని నాకు తెలుసుగా. అన్ని సంవత్సరాలు ఉన్నారని నాకు తెలియదు. 10 సంవత్సరాలు ఉన్నారు. ఇంత ఎక్కువ కాలం బహుశా ఆయన చదువుకున్నప్పుడు స్కూల్లో ఉన్నారేమో, ఇంకెక్కడ ఉంటారు. ఉద్యోగాలంటే అలాగే ఉంటాయి. అటువంటి చోటికి నేను వచ్చాను అని నా శరీరంలో ప్రతి అణువు పులకించిపోతోందమ్మా, పులకించిపోతుంది. భగవద్గీతను ఆయన చదివాడో లేదో నాకు తెలియదు. చదవకుండానే ఆచరించిన వ్యక్తి అబ్దుల్ కలాం, మరో శ్రీకృష్ణ పరమాత్మ. అబ్దుల్ కలాం అంటే శ్రీకృష్ణ పరమాత్మ. చదవకుండానే ఆచరించాడని, చదివి ఆచరిస్తే మరీ మంచిది. ఆచరణ ముఖ్యం. ఆచరణ ఉంటే తప్ప ఆ చరణాలు దొరకవు. హరిచరణాలు దొరకాలంటే ఆచరణ ఉండాలి. అందుకే నేను అలాగే కంగారు పడి దండం పెట్టుకుంటే భగవంతుడు నేనుండగానే ఏమి ఇబ్బంది లేకుండా, నా ఊళ్ళో ఆవిడ స్నానం చేసి రావడం ఇబ్బంది అవుతుంది, నాకు ఇక్కడ ఏదో నొప్పిగా ఉందిరా నడవలేకపోతున్నానంటే, నువ్వు నడవడం ఏం కర్మమ్మా, నేను బతుకుండగా అని ఆవిడ ఓ తువ్వాలు ఒకటి కట్టి ఇలా నా చేతులతో తీసుకొచ్చి నా ఒళ్ళో పడుకోబెట్టుకున్నా. ఈవిడికి ఎందుకు డాక్టర్ ఎవరైనా ఉంటే చూడమని పంపించాను. ఆవిడేదో ఆ పని మీద వెళ్ళింది. వచ్చేలోగానే ఇక్కడ అయిపోయింది. నేను ఊరికే ఖాళీగా కూర్చోలేదు. అక్కడ అమ్మ అమ్మ అని పిలుస్తూ కూర్చోాల. బ్రహ్మలోకానికి ఆవిడ వెళ్ళాలి. మనం నిశ్చింతగా ఉండాలి. శివానంద లహరి, సౌందర్య లహరి, దక్షిణామూర్తి స్తోత్రం, కాళహస్తి శతకం 45 నిమిషాల పాటు 20 అపార్ట్మెంట్లు అదిరిపోయేలా చదివాను పద్యాలు, శ్లోకాలు. పూర్తిగా శివస్మరణతో ఆవిడ్ని బ్రహ్మలోకానికి పంపించాం. అనుమానం వేళ ధైర్యంగా, పరమధైర్యంగా. ఇక ఇప్పుడు చెప్పాల్సిందల్లా, అమ్మ నీకేమన్నా చివరి కోరిక ఉందా? ఎందుకు ఈ ప్రశ్నలన్నీ పని లేక. అసలు కోరికే తప్పు, చివరి కోరిక మరీ తప్పు. ఆ చివరి సమయంలో కూడా ఇంకా కోరుతున్నామంటే అడ్డగాడిదే అని అర్థం. అది చివరి కోరిక ఏమిటండి? అర్థం కోరికే తప్పు, చివరి కోరిక మరీ తప్పు. ఇక చివరికి వచ్చే కోరికలు ఏమిటండి? అప్పుడు కూడా వదలదా అధవసంత? ఇదే మనం బాగా ఆలోచించాలి. కోరికే తప్పు అని భగవద్గీత చెబుతున్న మళ్ళీ చివరి కోరిక అంటాడు. ఇక్కడ కోరికలకి చివరి ఉంటుందా? పైగా ఇంకో రహస్యం, ఈ చివరి కోరిక మళ్ళీ జన్మకు కారణం అవుతుందమ్మా. ఎంత దరిద్రం. ఇది మళ్ళీ ఓ కోరిక పెట్టుకుని ఇంకో జన్మ తెచ్చుకోవాలి నువ్వు. ఆ చివరి కోరిక కోరకుండా, చివరి కోరిక నాకేమిట్రా చివరి కోరిక, చివరే కోరిక, అంతే. కోరిక లేదు, చివరే కోరిక అయిపోతే చాలు. ఇంక కోరిక ఏమిటండి? దానికి ఏదో పెద్ద ప్రాధాన్యం, అది తీర్చకపోతే ఏదో అన్ని సెంటిమెంట్లన్నీ మనమే. అసలు ఈ దేశంలో సెంటిమెంట్లు ఎక్కువ, శాస్త్రజ్ఞానం తక్కువ. అన్నీ సెంటిమెంట్లే. ఆ చివరి కోరిక తీర్చకపోతే ఏమవుతుంది? ఏమీ అవ్వదు. తీర్చకండి. కోరడమే తప్పు. ఈ మనిషి ఇంకా బంధాలు పెట్టుకోవడం, ఎవడికో ఏదో ఇస్తానన్న వాడు ఇవ్వలేక పెద్ద కొడుకుని పిలిచి ఇమ్మండం, ఏమిటి ఇచ్చేది ఇక్కడ? ఎందుకు తీర్చాలి అవన్నీ? అసలు కోరిక ఎందుకు ఉండాలి? అందుకే మనకి సంస్థ నిర్వహణ కాదండి, మన జీవిత నిర్వహణ కూడా తెలియదు మనకి. ఎక్కడ వదిలించుకోవాలో అక్కడ వదిలించుకోము. జీవితాంతం తగిలించుకుంటూనే ఉంటాం. ఇక్కడ ఎప్పుడు వదిలించుకోవడం అంత సుఖం లేదు, తగిలించుకోవడం అంత దుఃఖం లేదు. మేనేజ్మెంట్లో ఇది మొదటి ప్రిన్సిపల్. నీకు కావలసింది తగిలించుకో, మిగిలింది వదిలించుకో. ఏ పని చేయాలో ఆ పని చేయి. అన్ని పనులు నెత్తి మీద పెట్టుకోక. ఎవరికి ఏది అప్పగించాలో అది అప్పగించు, కూర్చో, అలాగే చేయించు. మేనేజర్ అంటే చేయించాలి, చేయకూడదు. ప్రిన్సిపాల్ వెళ్ళి ప్యూను గంట సరిగ్గా కొట్టట్లేదు కదండి, ప్రిన్సిపాల్ వెళ్ళి గంట కొట్టాడు అనుకో, మన్నాడు ప్యూన్ ఏమంటాడు? మీరు బాగా కొట్టారని పిల్లలు అంటున్నారని కొట్టుకోండి అంటాడు. వాడు సొమ్మేం పోయింది. ప్రిన్సిపాల్ తలుచుకుంటే ప్యూన్లాగా గంట కొట్టగలడు, కానీ ప్యూన్ ఎంత తలుచుకున్నా మరో జన్మెత్తిన ప్రిన్సిపాల్ లాగా సంస్థను నడపడారు కదా. ప్రిన్సిపాల్ ఈజ్ ప్రిన్సిపాల్, ప్యూన్ ఈజ్ ప్యూన్. ఇద్దరూ భగవంతుడు అవతారమే, అది మనం గుర్తించాలి. ఇద్దరూ భగవంతుడు అవతారమే. ఎవరిని తక్కువ చేయాల్సిన పని లేదు. ఆ పని వారు చేయాలి, ఈ పని వీరు చేస్తారు. ఎంత భగవంతుడైనా కృష్ణుడు గుర్రాలు గుర్రాలు తోలిందే పైకి కనపడదండి. లద్దె తీశాడమ్మా, వాటికి ఒళ్ళు దురద పడితే గోకాడు, వాటికి స్నానం చేయించాడు, గడ్డి తినిపించాడు. ఈ పనులన్నీ అర్జునుడు చేయలేదు, కృష్ణుడే చేశాడు. పైగా ఇంత పని చేసినందుకు ఆ అర్జునుడు వారు ఆయనకి టీఏలు ఇవ్వకపోగా 2 ఇడ్లీ టీ కూడా ఇవ్వలేదు. కనీసం తిన్నావా అని అడగలేదు. మరి ఎందుకు చేశాడు ఆయన? సారథి అంటే డ్రైవర్, చెయ్యాలంతే. నా డ్యూటీ నేను చేశా. ఆయన తలుచుకుంటే అనంత కోటి బ్రహ్మాండాలన్నీ పరిపాలించగలిగిన మహానుభావుడు కదా. అర్జునుడు లాంటి సామాన్య మానవుడికి గుర్రాలు తోలాల్సిన కర్మ ఆయనకేమిటండి? ఎంత వీరుడైతే మాత్రం.
బంధువు కాబట్టి, చెల్లెలు మొగుడు కాబట్టి పిచ్చి మాటలు మాట్లాడొద్దండి. దుర్యోధనుడు కూడా బంధువే. శ్రీకృష్ణుడు వియ్యంకుడు, స్వయంగా దుర్యోధనుడు. ఈయన బావమరిది అయితే ఆయన వియ్యంకుడండి. శ్రీకృష్ణుడు కుమారుడు సాంబుడికి దుర్యోధనుడు కూతురైన లక్షణనిచ్చి బ్రహ్మాండంగా పెళ్లి చేశారు, క్యాటరింగ్, కళ్యాణ మండపం పెట్టి. అంచిది ఈయన బావమరిది అయితే ఆయన వియ్యంకుడండి. ఆ పక్షం వెళ్ళొచ్చు. బంధుత్వాన్ని గురించి వెళ్ళలేదండి ఆయన, ధర్మాన్ని గురించి వెళ్ళాడు. ధర్మం ఎటుంటే భగవంతుడు అటుంటాడు. యత సత్యం యతో ధర్మో తతో భవతి గోవింద, యత కృష్ణ తతో జయ. ఎక్కడ సత్యం ధర్మం ఉంటాయో అక్కడ కృష్ణుడు ఉంటాడు. కృష్ణుడు ఉన్న చోట జయమే ఉంటుంది, అపజయం ఉండదు ఖచ్చితంగా. అది జీవితం. మనం దాన్ని నమ్ముకోగలగాలి ఖచ్చితంగా. అంచేత నిర్వహణ సామర్థ్యం, మేనేజింగ్ ప్రిన్సిపల్స్లో మొట్టమొదటి మాట ఏమిటో తెలుసా? 10 మంది చేత పనిచేయించడం అంటే నెత్తి మీద కత్తి పెట్టి పనిచేయించడం కాదండి, ఒత్తిడి చేయకుండా ఒప్పించి పని చేయించడం. అది మేనేజింగ్ ఎబిలిటీ. ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థల మాట ఎలా ఉన్నా, బయట సాఫ్ట్వేర్ కంపెనీల్లో పరిస్థితులు ఎలా ఉన్నా, టార్గెట్ టార్గెట్ టార్గెట్. ఇదేదో బ్యాడ్మింటన్ గెట్ లాగా టార్గెట్ ఒకటి వచ్చింది. ఇక్కడ చంపేస్తారు వాడిని పట్టుకొని. తీరా టార్గెట్ అయిపోయేంత ఇంకో టార్గెట్, ఈ జన్మకి తాగుతుంది ఈ టార్గెట్లు. ఒక ప్రోగ్రామ్ ఇవ్వగానే ఇంకో ప్రోగ్రాం, ఒక సబ్మిట్ చేయగానే ఇంకోటి. ఎన్నిలాగా ఇంత చేస్తే పోనీ ఆ కంపెనీల్లో వాడికి ఉద్యోగం నిలబడుతుందా అంటే, బాగా చేస్తే జీతం పెంచాలి కాబట్టి తీసేస్తారు, చేయకపోతే చేయలేదు కాబట్టి తీసేస్తారు. మొత్తం మీద తీసేయడమే ఉద్యోగం. టీమ్ లీడర్ అని ఒకటి పెడతారు. టీమ్ లీడర్ అంటే టీఎల్, తీసేసే లీడరు, అంతకంటే లేదు. తీసేయడం కోసం ఓ మనిషిని పెడతారు, ఎందుకంటే కంపెనీ వాడికి నష్టాలు వచ్చాయి. వాడి లాభమే వాడికి ముఖ్యం. ఇవాళ రకరకాల ట్విట్టర్లు, గూగుల్స్, ఇవన్నీ ప్రైవేటు కంపెనీలన్నీ బ్రహ్మాండంగా నడుపుతున్న వాళ్ళు లక్షల కోట్ల లాభాలు సంపాదించి అంతరిక్ష యాత్రలకి ప్రణాళికలు వేస్తున్నారు. ఇవాళ ఇంట్లో కూర్చుని ఖాళీగా ఒక్కొక్కడు 10 మందిని చేసుకుని 30 మంది పిల్లల్ని అన్నారు. మీరు చరిత్ర లెక్క చూసుకోండి, నేను చెప్పక్కల. ఇక్కడ ఉన్నవాళ్ళే, ఇక్కడంటే ఈ క్యాంపస్ కాదు, నడుపుతున్నవాడు. 10 మంది పెళ్ళాలు, 20 మంది పిల్లలు ఒక్కొక్కడికి. ఎందుకంటే మనమే ఇచ్చాము డబ్బులేని వాళ్ళకి. అమెజాన్ కొరియర్ మీ ఇంటికి వచ్చిందంటే వీళ్ళందరినీ పోషిస్తున్నట్టే లెక్క. మానుకోండి. కొరియర్లో ఏం తేకండి, బజార్కి వెళ్ళి కొనండి, లేదా మానేయండి. మనకి వాళ్ళు ప్రతిదీ ఆన్లైన్ ఆన్లైన్ ఆన్లైన్. ఓ నొక్కడమే. ఇక్కడ ఇంటికి ఒకడు వచ్చేస్తాడు, ఇక్కడ బెల్లగొట్టి. ఇదివరకు కూడా పోస్ట్ మ్యాన్ ఎవడో వచ్చి బెల్లగొట్టి, ఇప్పుడు అరగంటకు ఒకడు కొడుతున్నాడు. ఇక్కడ ఒకడు ఇడ్లీ పట్టుకొస్తాడు, ఆ ఇడ్లీలోకి చట్నీ ఇంకోటి పట్టుకొస్తాడు. కర్మ. ఎందుకంటే వీడికి నచ్చదు. ఇడ్లీ ఒక చోట కావాలి, చట్నీ ఒక చోట కావాలి, దాన్ని కట్టే ఆకు ఇంకో చోట కావాలి. ముగ్గురు వస్తారు వీడికి. కేవలం ఆన్లైన్ ఫుడ్ బిజినెస్. ఇవాళ పత్రికలో చదివి చెబుతున్నానమ్మా, 4 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతోంది ఏడాదికి. 4 లక్షల కోట్లు. మన బద్ధకం కారణంగా మనం ఇంట్లో వండుకోలేం. కనీసం ఆ తినేది ఒక హోటల్కి వెళ్ళి తినలేం. వండేది ఎవడో, తెచ్చేది ఎవడో, అమ్మేది ఎవడో, తినేది ఎవడో, జబ్బులు ఎవడకో ఆ డాక్టర్ ఎవడో. నమశివాయ. ఇంకా మేనేజింగ్ ఏమిటి? వాట్ ఈజ్ మేనేజింగ్ అండ్ వాట్ ఈజ్ మేనేజ్డ్? నీ జిహ్వ చాపల్యాన్ని నువ్వు మేనేజ్ చేసుకోలేవు. నువ్వు జీవితాన్ని ఏం మేనేజ్ చేస్తావు? కంపెనీని ఏం మేనేజ్ చేస్తావు? నీ జిహ్వ చాపల్యం మేనేజ్ చేసుకోముద్దు. నువ్వు ఏదో పొద్దున్న 4 ఇడ్లీ తింటే సరిపోయేదానికి ఇన్ని రుచులు ఎందుకండి? ఇంట్లో ఇంత చారు పెట్టుకుందుకు ఎవరికి ఓపికలు లేవు, ఇంత అన్నం వండుకుందుకు ఎవరికి ఓపికలు లేదు. ఇవాళ భార్య అంటే, భర్త అంటే అన్నం పెట్టేవాళ్ళు కాదు, ఆర్డర్ పెట్టేవాళ్ళు తయారయ్యారు. ఆర్డర్ పెట్టేవాళ్ళు. అర్ధాంగంటే ఆర్డర్ పెడతారా, అన్నం పెడతారా? నేను ఇటాలియన్ పెట్టుకుంటున్నా, నీకు బ్రిటానియా పెట్టమంటావా? ఇది ఇవాళ. వీడు మళ్ళీ ఇండియన్ పనికిరాదు. నేను ఇటాలియన్ పెట్టుకుంటా, నీకు బ్రిటానియా పెడతా. వీడు బిస్కెట్ తిని బతకాలి. ఆర్డర్లు పెట్టడానికి మనుషులు ఎందుకండి? అన్నం వండి పెట్టాలి. కానీ అది మనం గ్రహించుకోవాలి. మంచిది. మేనేజింగ్ అంటే మన జీవితాన్ని మనమేనా సరే ముందు మన మనస్సుకి మనం ఒత్తిడి లేకుండా నచ్చ చెప్పుకోగలగాలి. ఓ మనస్సా, ఇన్ని రకాల రుచులకు అలవాటు పడ్డావు, ఏమైనా బాగుపడ్డావా? అనారోగ్యం వచ్చింది తప్ప ఒక రుచి, ఒక పద్ధతి లేదా అని మన మనస్సుకు మనం నెచ్చి చెప్పుకోగలిగితే, మన చెంప మీద మనమే కొట్టుకోగలిగితే ముందు ఆరోగ్యం బాగుంటుంది. పోనీ హోటల్లోనే తెప్పిద్దాం, ఒక హోటల్లోనే తెద్దాం, ఒక చోటే తెద్దాం.
అక్కడ హోటల్కి మనం వెళ్ళి అక్కడ కూర్చొని ఏదో టిఫిన్ తేవయ్యా అంటే అందులో బొద్దింకో ఏదైనా ఉంటే లేచి అడగచ్చు, ఇదిగో బొద్దింకు ఉందని. స్విగ్గీ వాడో జొమాటో వాడో పట్టుకొస్తే బొద్దింకున్నా బొబ్బట్టున్నా ఏం అడుగుతావు నువ్వు, నాకు తెలియస్తారంటాడు వాడు. ఎవరూ బాధ్యతలు వహించని ప్రపంచంలో బతుకుతున్నామండి. ఆరోగ్యాలు ఎక్కడుంటాయి? మొట్టమొదట మనల్ని మనం జయించాలి, మన మనస్సుని మనం నిగ్రహించుకోగలగాలి. మనస్సుని నిగ్రహించుకున్నవాడు ప్రపంచాన్ని మొత్తం పరిపాలించగలడమ్మా, అనుమానం ఏం లేదు. అక్కడ మనస్సుని నిగ్రహించుకుంటే చాలు. ఏది అవసరం, ఏది కాదు, ఏది అనారోగ్యం, ఏది ఆరోగ్యం, ఏది సత్యం, ఏది అసత్యం, ఏది ధర్మం, ఏది అధర్మం నీకు తెలియడం లేదా? తెలుసుకోవడం ఎందుకు చేస్తున్నాం? అలాగే ఒక సంస్థ నడుపుతున్నాం, అది ప్రభుత్వ సంస్థ కావచ్చు, ప్రైవేటు సంస్థ కావచ్చు. ఎలా నడపాలి, ఎవరిని ఎలా చూడాలి? ఉద్యోగస్తుల్ని, అన్ని రకాల ఉద్యోగస్తులు ఉంటారు. ప్రథమ స్థాయి మేనేజర్, తర్వాత వెంటనే అసిస్టెంట్ మేనేజర్ ఉంటారు, మొత్తానికి డైరెక్టర్ ఉంటారు, మేనేజర్లు ఉంటారు, అసిస్టెంట్ మేనేజర్లు ఉంటారు, క్లరికల్ స్టాఫ్ ఉంటారు, గుమాస్తా తరహా పనిచేసేవాళ్ళు ఉంటారు, ఇంకా కింద గంట కొట్టేవాళ్ళు ఉంటారు, మంచినీళ్ళు తెచ్చేవాళ్ళు ఉంటారు, రకరకాలు ఉంటారండి. అందరూ కలిసే డిఆర్డిఎల్ నడుపుతారండి. ఎవరు ఒక్కరు నడపరమ్మా, ఒక్కరు నడపరు. డిఆర్డిఎల్ అంటే 4 అక్షరాలు, 4 రకాల ఉద్యోగస్తులు ఉంటారు. 4వ తరగతి ఉద్యోగిని కూడా మనం తగిన విధంగా గౌరవించాల్సిందే, లేదా పని చెడిపోతుంది. ఒక కారు ఎక్కాడు యజమాని అంటే దిగ్గానే ముందు డ్రైవర్కి భోజనం పెట్టించాలి, లేదా 100, 150 ఇచ్చి భోజనం చేయమని చెప్పాలి. మన దాన్ని మనం వెళ్ళిపోతాం. వాడు అక్కడ పస్తు ఉంటాడు, ఇక్కడ వీడు ఎప్పుడు వస్తాడో తెలియదు, లోపలికి వెళ్ళినవాడు అలా కూర్చోవాలి. పైగా పిలవగానే రాకపోతే కోప్పడతాం. వాడు ఎలా డ్రైవింగ్ చేస్తాడు? పైగా కారు ఎక్కే వరకే, మనం ఎక్కిన తర్వాత మన ప్రాణాలు వాడి చేతుల్లో ఉన్నాయి. వాడు స్టీరింగ్ అడ్డంగా తిప్పాడంటే శ్రీమద్ రమారమణ గోవిందో హరి. నేను పెద్ద సంస్థకు అధిపతులు అంటే యమధర్మరాజు అవన్నీ పట్టించుకోడు. మీ డ్రైవర్ ఎంతో నువ్వు అంతే, పైకి వచ్చేయి అంటాడు. మన ప్రాణాలు వాడి చేతుల్లో ఉన్నాయి. ముందు వాడికి అన్నం పెట్టాలి. మనం దిగామంటే కనీసం టీ తాగడానికి 50 రూపాయలైనా ఇవ్వాలి. వాడికి జీతం వేరే, ఇది వేరే. పాపం ఆ 4వ తరగతి ఉద్యోగుల మనస్తత్వం ఎలా ఉంటుందంటే, వాళ్ళకి నెలకి 25,000, 30,000, 50,000 జీతం ఉన్నా సరే యజమాని 50 రూపాయలు చేతిలో పెడితే అది పరమానందంగా ఉంటుందండి. వాళ్ళకి పరమానందంగా ఉంటుంది. మా సారు ఎప్పుడు దిగినా 50 రూపాయలు చేతిలో పెడతారు అని ఇంటికి వెళ్ళి వాళ్ళ ఆవిడికి చెప్తాడు. ఆవిడెంత ఆనందిస్తుందండి. దీంట్లో మనకు పోయేదేమిటి? రోజుకో 50 రూపాయలు చొప్పున దానం చేసినా 1,500 కాలేదే. మనం సంపాదించే లక్షల్లో ఇదెంత? పైగా ఇవ్వవలసిన దానం అంతా వాళ్ళకే కదా, ఉన్నవాళ్ళకి ఇస్తారేమిటండి? పట్టుకెళ్ళి ఉన్నవాడికి ఎందుకండి? దాతవ్యమితి యద్దానం దీయతే అనుపకారిణి అని భగవద్గీతలోనే చెబుతాడు. దానం ఎప్పుడు చేసినా సరే నీకు ఏమీ సంబంధం లేకపోయినా పర్వాలేదు, నీకు ఏ ఉపకారం చేయకపోయినా పర్వాలేదు, పేదవాడికి ఇచ్చేటప్పుడు ఇచ్చాం కాబట్టి, ఇవ్వాలి కాబట్టి ఇచ్చాం. నాకు ఎక్కువ ఉంది, అతనికి లేదు, ఇచ్చాం అంతే, ఇంకేం అక్కల్లా, వేరే అర్హతలు ఏమి అక్కల్లా. ఇచ్చేవాడికి ఉంటే చాలు, పుచ్చుకునేవాడికి దాని అవసరం ఉంటే చాలు ఇవ్వచ్చు, అవసరం లేని వాడికి ఇవ్వకూడదు. అదే చూసుకునే విధానం. అంటే ఆ స్థాయి వాళ్ళని అంతకంటే పై స్థాయి వాళ్ళని ఇంకా పై స్థాయిలో చూడగలిగితే సంస్థ బ్రహ్మాండంగా నడుస్తుంది. దాన్ని సంస్కృతంలో భారవి అనే కవి కిరాతార్జునీయం అనే కావ్యంలో చెబుతాడు. సంస్కృతం నేర్పిన వాళ్ళకి పూర్వం పంచకావ్యాలు అని 5 నేర్పేవారు. ఆ పంచకావ్యాలు చదివితేనే సంస్కృతంలో పండితుడు. పూర్తిగా చదవాలి. కానీ ఒక్కో కావ్యంలో, ఇప్పుడు నేను చెప్పే కావ్యంలో 19, 20 సర్గలు ఉన్నాయి. మాగుడుకి శిశుపాల వధ అంటారు, అందులో కూడా ఒక 20 సర్గలు ఉన్నాయి. అన్నీ కష్టం, అందుకని కనీసం సగం పూర్తి చేయాలి. కుమార సంభవంలో 19 సర్గలు ఉన్నాయి, సగం పూర్తి చేయాలి. అవి చదివితే తప్ప ఏమయ్యా పంచకావ్యాలు చదివావా అనేవారు. చదివితే పరీక్ష పెట్టేవారు, ఊరికి చదివితే నమ్మేవారు కాదు. అక్కడ పలానా శ్లోకానికి అర్థం చెప్పు అనేవారు. పైగా అన్ని కంఠస్థం రావాలి. అందులో భారవి కిరాతార్జునీయంలో ఈ ఒక సంస్థ నడపాలి అంటే ఏ ఉద్యోగుల్ని, ఏ స్థాయి ఉద్యోగుల్ని ఎలా చూడాలి అనేది చెబుతాడు. అది పైగా దుర్యోధనుడి పరిపాలనా విధానం, ధర్మరాజుది కూడా కాదు. దుర్యోధనుడు కూడా పరిపాలనలో గొప్పవాడే, ఇతర లక్షణాలు తేడా ఉంటే ఉండొచ్చు. పరిపాలనలో ధర్మరాజు ఎంతో, దుర్యోధనుడు అంతే. పాండవులు వనవాసానికి వెళ్ళినా
ప్రజలు పాండవుల మీద ప్రేమతో దుర్యోధనుణ్ణి ద్వేషించారు, కానీ పరిపాలన కారణంగా ద్వేషించలేదు. అంచేత ఈ దేశాన్ని ధర్మరాజు ఎలా పరిపాలించాడో దుర్యోధనుడు అలాగే పరిపాలించాడు, రాముడు ఎలా పరిపాలించాడో రావణుడు అలాగే పరిపాలించాడు. నా దేశం గొప్పదనం అటువంటిది, నా దేశం గొప్పదనం అటువంటిది. రావణుడు కానీ దుర్యోధనుడు కానీ మనకి పురాణాల్లో కనిపించే విలన్స్ ఉంటారే, వీళ్ళు స్త్రీల విషయంలో అన్యాయం చేయొచ్చు, అసూయ పడవచ్చు, యుద్ధాలు చేయొచ్చు, కానీ పరిపాలనలో దోషాలు చేయలేదండి వాళ్ళు. పరిపాలనలో దోషం ఏం లేదు. ఇంకా నిజం చెప్పాలంటే రావణాసుడి దగ్గరే కొన్ని పరిపాలనా సూత్రాలు రాముడు నేర్చుకున్నాడని కూడా అంటారు, ప్రజల్లో ప్రచారంలో ఉన్న కదా. మరి వాడు గొప్ప పరిపాలకుడు కాబట్టే కదా. కానీ అంత పరిపాలకుడు ఇటువంటి పని చేయడం ఏమిటంటే దాన్నే కర్మ అంటారు, ఎవడు చెప్పేది ఏం లేదని. వాడు బుద్ధి అలా ఉంది, దానికి శిక్ష అనుభవించి. కానీ దుర్యోధనుడైన ధర్మరాజు అయిన పరిపాలన ఎలా ఉండేది అంటే సఖీ నివ ప్రీతి యుజోను జీవినక, సఖీ నివ ప్రీతి యుజోను జీవినక, సఖీ నివ ప్రీతి యుజోను జీవినక, సమానమానాన్ సుహృదశ్చ బంధుభిః, సమానమానాన్ సుహృదశ్చ బంధుభిః, ససంతతం దర్శయతే గతస్మయక, ససంతతం దర్శయతే గతస్మయక, కృతాధిపత్యామివ సాధు బంధుతాం, కృతాధిపత్యామివ సాధు బంధుతాం. సఖీనివ ప్రీతియుజక అనుజీవినక. ఈ క్లాస్ 4 ఎంప్లాయీస్, డ్రైవర్లు, క్లీనర్లు, వాచ్మెన్లు, గంట కొట్టేవాళ్ళు, మంచినీళ్ళు మోసేవాళ్ళు, కాఫీలు తెచ్చేవాళ్ళు, కార్యాలయాలు ఊడ్చేవాళ్ళు, వీళ్ళకి ఇంకా 4వ తరగతి ఇంకా కింది తరగతి అయినా పర్వాలా. వారిని ఎలా చూసేవాడు అంటే దుర్యోధనుడు కానీ ధర్మరాజు కానీ ఎవరైనా సఖీనివా స్నేహితుల్లా చూసేవాడు. ఏరా అని ఎప్పుడు ఆయన నోటమ్మట రాలేదండి. ఏమయ్యా అనేవాడు, ఖచ్చితంగా ఏమయ్యా అనాలి. ఇవాళ అనకపోతే ఊరుకోరు కూడా. ఊరుకోరు కాబట్టి అనడం కాదు, ప్రేమగానే అనాలి. మన పిల్లని వాళ్ళకి ఇవ్వక్కల్లా, వాళ్ళ పిల్లని మనం చేసుకోక్కల్లా. క్లాస్ 4 ఎంప్లాయీ అయినా ఎవరైనా, వాచ్మెన్ అయినా, క్లీనర్ అయినా, డ్రైవర్ అయినా భుజం మీద చేసి మాట్లాడలేమండి. భుజానికి ఏమైనా అంటుకుంటుందా? అడ్డమైన సన్నాసుతో చేతులు కలుపుతాం, మూతులు కలుపుతామే. మన దగ్గర పనిచేసేవాడు భుజం మీద చేయలేమంటే మనం వాడు ఎంత సంతోషిస్తారండి. మా మేనేజర్ గారు నా మీద చేసి మాట్లాడారు ఇవాళ, మరి అది వాడు గంట ఎక్కువ పని చేస్తాడు, సంతోషం. డబ్బులు ఇచ్చిన దానికంటే ఎక్కువ గౌరవం అది. ఆ మాత్రం ప్రేమించలేమా మనుషుల్ని? దాన్ని కేడర్ అని విడదీయాలా? అది చెబుతున్నారు మన ఇతిహాసాల్లో, కిరాతార్జునీయంలో. సఖీ నివ ప్రీతి యుజోను జీవినక. కర్మచారి స్టాఫ్, మామూలు పనులు చేసేటువంటి సిబ్బందిని కూడా స్నేహితుల్లా చూసేవట ధర్మరాజు దుర్యోధనుడు ఇద్దరు కూడా. మరి స్నేహితుల్ని ఎలా చూసేవాడండి? వీళ్ళని ఎలా చూస్తే మరి వాళ్ళని ఎలా చూడాలి? అది చెబుతున్నాడు. సమానమానాన్ సుహృదశ్చ బంధుభిః. స్నేహితుల్ని బంధువుల్లో చూసేవట. మేనత్త కొడుకులాగా, మేనమావ కొడుకులాగా, తమ్ముళ్ళలాగా, తోడళ్ళులాగా, మేనళ్ళలాగా చూసేవాడు. ఇంకో స్థాయి ఎక్కువ. అప్పుడు ఇంకో అనుమానం, మరి నౌకర్లనేమో స్నేహితుల్లో చూశాడంటున్నారు, స్నేహితుల్ని బంధువుల్లో చూశాడు. మరి బంధువుల్ని ఎలా చూశాడు? వాళ్ళు ఇంకా గొప్పగా చూశాడు. అలాగా ససంతతం దర్శయతే గతస్మయక, కృతాధిపత్యామివ సాధు బంధుతాం. ఆ బంధువుల్ని ఎలా చూసేవాడు అంటే ఈ సంస్థ నేను నడపట్లేదండి, వాళ్ళే నడుపుతున్నారు అన్నంత ఇదిగా ఆదరించేవాట. అన్నంత ఇదిగా గమనించండి. బంధువులను తీసుకొచ్చి ఇక్కడ పెట్టకూడదు, మొత్తం చెడిపోతుంది ఖచ్చితంగా. ఇదే తేడా. ఎప్పుడు లౌక్యం ఏమిటంటే అలా కనపడాలి, అలా ఉండాలని ఏం లేదు అక్కడ. రాజనీతి వేరు, నీతి వేరు. పరిపాలన అంటే రాజనీతి. ఇవాళ మనం మాట్లాడుకునేది ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్, రాజనీతి. వ్యక్తిగత నీతి కాదు. వ్యక్తిగత నీతిలో ఇలా ఉండాలని లేదు, అది వేరే విషయం. దానికి వేరే పారితోషికం తీసుకుని వేరే రకంగా చెబుతాను. ఒక టిక్కెట్ మీద 2 సినిమాలు ఉండవు. ఇది రాజనీతి, అడ్మినిస్ట్రేషన్. ఇలాగే ఉండాలి. ఇందులో నౌకర్లను స్నేహితుల్లా చూసేవాడు, స్నేహితుల్ని బంధువుల్లో చూసేవాడు. బంధువులకు ఏ భావన కలిగించేవాడు అంటే అసలు మా వాడండి ఎంత గౌరవిస్తాడోనండి నేను ఎడితే అసలు అంతే, అంతవరకే. పరిపాలన వ్యవహారాల్లో వేలెడితే మావయ్య అత్తయ్య ఫోన్ చేసింది రమ్మంటుంది అని పంపించేవాడు, అంతే లెక్క. వెళ్ళిపోవాలి. మేనమావ ఇక్కడ ఉంటే ప్రమాదం, వీడు మొత్తం ఉద్యోగుల్ని మేనేజ్ చేస్తాడు ఇక్కడ. సంస్థకు యజమానులో ఉండే వాళ్ళకి ఎప్పుడు బంధువులకి ఎక్కువ అవకాశం ఇవ్వకూడదు, ఇస్తే పెత్తనం చేసేస్తారు ఇక్కడ. ఆయనకి ఏ పోస్టు లేదు,
కానీ పెత్తనం చేసేస్తాడు. అనఫీషియల్ అంటారు ఇటువంటి వాడు, అవి ఇవ్వకూడదు. కానీ వాళ్ళకి ఎలా ఉండాలంటే మావాడు అంత పదవిలో ఉన్నా మమ్మల్ని మర్చిపోలేదు అనే భావన కలిగించాలి. అది రాజనీతి, అది రాజనీతి. అంటే బంధువుల ఇంట్లో ఏదైనా శుభకార్యం అయిందనుకోండి, ఇక్కడ ఎంత డైరెక్టర్ అయినా మేనేజర్ అయినా మనం ఖాళీ చేసుకుని వెళ్ళాలి. అక్కడ మేనత్త గారు ఉంటుంది, ఎరా నువ్వు పెద్ద సంస్థకి మేనేజర్ కదరా వస్తావు అనుకో. అదేమిటి అత్తయ్య నిన్ను చూడకుండా నేనేలా ఉంటాను అని ఆ మేనత్తకి నమస్కారం చేశాడు అనుకోండి. ఇంత పెద్ద సంస్థకి డైరెక్టర్గా యజమానిగా ఉండే ఆ మేనత్తకో అమ్మమ్మకో మామగారికో నమస్కారం చేశారనుకోండి, వాళ్ళు ఆశీర్వదిస్తారు. 10 కాలాల పాటు సుఖంగా ఉంటాడు మనిషి. అందుకని అలా అన్నాం కదా, నా మామగారిని తీసుకొచ్చి మేనేజ్మెంట్ సీట్లో కూర్చోబెట్టకూడదు, ముందు సీటు పాడైపోతుంది. ఇదే లౌక్యం అంటే. ఆవిడ దండం పెట్టి ఆవిడ ఆశీర్వదిస్తుంది, అయిపోయింది. మా వాడు పెద్ద సంస్థ, 1000 కోట్లు టర్నోవర్, వాడి కింద పనిచేసేవాళ్ళే 1000 మంది ఉన్నారు. అటువంటి వాడు కూడా ఇవాళ మా మనవడు బారసాలంటే సెలవు పెట్టుకుని వచ్చేసాడు అని సంతోషిస్తుంది ఆవిడ. బంధువులను గౌరవించాలి. మనం పెళ్ళిళ్ళకి పేరెంటాలకి వెళ్ళేటప్పుడు దయచేసి ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఉద్యోగ సంబంధాలు ఇతర సంబంధాల కంటే అక్కడ బంధుత్వమే ముఖ్యమండి. బంధువులింటికే ఎక్కువ వెళ్ళాలి. మనం ఉద్యోగ సంబంధాలు ఉన్న చోటకి వెళ్ళిపోతాం పిలవకపోయినా, ఆయన ఏమైనా అనుకుంటారేమో, ఆయన ఏమైనా అనుకుంటారేమో, ఇదో పెద్ద ప్రహసనం. మన ఉద్యోగ బాధ్యత మనం చేస్తే చాలు. వారింటో పెళ్ళికి మనం వెళ్ళాలని ఏం లేదు అక్కడ, అది వ్యక్తిగత విషయం. వెళ్ళాలని లేదు, మరి కళ్ళు ఉంటే పెడతాం లేదు తెలియదు. కానీ మన మేనత్త, మన మేనమామ, మన తోడలుడు, మన పినతండ్రి, మన పెత్తండ్రి వాళ్ళ ఇంటూ పెళ్ళిళ్ళకి వెళ్ళాలండి మనం ఖచ్చితంగా. లేకపోతే ఏమనుకుంటారో, మర్చిపోయాడు అందరినీ. చిన్నప్పుడు ఇక్కడ కూర్చుని చదువుకున్నాడు, స్కూల్లో ఉన్నప్పుడు 5 ఏళ్ళు మా ఇంట్లోనే ఉన్నాడు, ఇప్పుడు పెద్ద మేనేజర్ అయ్యాడు, మర్చిపోయాడు. అది శాపం అయిపోతుంది. ఖచ్చితంగా ఆ మాత్రం ఆ పెళ్ళికో ఉపనయనానికో దేనికో వాళ్ళ ఇంటో పేరెంటానికో వెళ్ళి, అత్తయ్య బాగున్నావా, చూద్దామని వచ్చాను, నిన్ను చూద్దామని వచ్చాను పెద్దదానివి అంటే ఎంత సంతోషిస్తుంది ఆవిడ. ఆ బంధుప్రీతిని కాపాడుకోవాలి, కానీ నెత్తిమెక్కించుకోవాల్సిన పని లేదు. అది చూసే విధానం. ఇంకొక మాట, మేనేజింగ్ సరిగ్గా చెయ్యాలి అంటే మన దగ్గర నుంచి పాకిస్తాన్లో ఉండే రాయబారు ఉంటాడే, ఇండియన్ అంబాసిడర్, పాకిస్తాన్లో ఉండేవాడు, మన దగ్గర ఉండేవాడు కాదు. ఆయనకి ఎన్ని తెలివితేటలు ఉండాలో ఇక్కడ పనిచేసి యజమానికి అన్ని తెలివితేటలు ఉండాలి. ఏ సంస్థ నడిపినా దయచేసి నేను చెబుతున్నది ఏది వ్యక్తిగతంగా ఎవరు తీసుకోవద్దు, కేవలం మేనేజింగ్ ప్రిన్సిపల్స్ అంతే. పాకిస్తాన్లో మన రాయబారు ఉంటాడు, ఎలా ఉండాలి? వాళ్ళకి నమ్మకం కలిగేలా ఉండాలి. అలాగని ప్రయోజనం మనం చూసుకోవాలి. మన దేశ ప్రయోజనం ముఖ్యం. మనకి జీతం ఇస్తున్నది ఇండియా, పాకిస్తాన్ కాదు. పైగా పాకిస్తాన్ ఎలాంటి దేశమో మనకు అందరికీ తెలుసు. మన జుట్టు పీకేస్తాను ఎప్పుడు దానికి అదే పని. మనం జాగ్రత్తగా ఉండాలి. అజిత్ దోవాల్ మహానుభావుడు, అజిత్ దోవాల్ భారతరత్న బిరుదం ఇచ్చిన మహానుభావుడికి సరిపోతండి. అజిత్ దోవాల్. మేము ఇంట్లో రోజు పొద్దున్న సాయంత్రం ఆ మాట మాట్లాడుకుంటాం, మా శ్రీమతి నేను, అజిత్ దోవాల్ అని చెప్పి అన్నం తింటాను నేను. అంత మహానుభావుడు, అంత దేశభక్తుడు. పాకిస్తాన్లో 3 సంవత్సరాలు భిక్షాటన చేసుకున్నాడు. భిక్షాటన వాళ్ళ వేషంలో ఉండి, ఎందుకు రహస్యాలు గమనించడానికి. మన దేశానికి వ్యతిరేకంగా ఏ కుట్రలు జరుగుతున్నాయో గమనించడానికి వాళ్ళ దేశంలో ఉండి 3 సంవత్సరాలు భిక్షాటన చేశాడు. ఎవ్వరికి తెలియదు. ఆయన పంపిన వ్యక్తికి కూడా తెలియదు నేను ఇక్కడ ఉన్నానని చెప్పాడు, భిక్షాటన చేస్తున్నానని చెప్పాల్సిన అవసరం లేదు. అటువంటి వ్యవహారాలు ఎలా ఉంటాయంటే, పెదవి దాటితే పృథివీ దాటినట్టే. మన పెదవి నుంచి బయటకు వచ్చిందంటే భూమండలం అంతా వెళ్ళిపోతుంది ఆ వార్త. అందులో ఇవాళ సోషల్ మీడియా ఉన్నాక మరీ ప్రమాదం. అది వెళ్ళకూడదు అంటే అంతే, ఓన్లీ 1 రికార్డింగ్ అంతే లెక్క, రెండోది ఉండకూడదు ఇంకే ఏదైనా సరే. దాని జాగ్రత్త అనుకుంటుంది. కానీ మరి విషయం వెళ్ళాలి, అందరూ వినాలి. వినే ఏర్పాటు వేరు, రికార్డింగ్ వేరు. అలాగే విదేశాలు అజిత్ దోవాల్ చేసుకుంటే ఏం జరిగింది తెలిసే విచిత్రం. అందులో కూడా వాళ్ళల్లో కూడా మన దేశాన్ని ప్రేమించేవాడు చాలామంది ఉన్నారండి. ఒక దేశంలో ఉన్నాక అందరూ మనకి శత్రువులే ఉంటారా? పైగా ప్రభుత్వాలు రాజకీయ నాయకుల్లో ఉంటే శత్రుత్వం ఉండొచ్చు. ఎప్పుడూ దేశంలో సామాన్య ప్రజల్లో ఏ శత్రుత్వాలు ఉండవండి. ముస్లింలైనా, క్రైస్తవులైనా, నాస్తికులైనా, హిందువులైనా అందరూ సమస్త ప్రజా సంక్షేమాన్నే కోరతారు, సందేహమే లేదు. సామాన్య ప్రజల్లో దోషాలు ఉండవు. అక్కడ ఇతను భిక్షాటన చేస్తుంటే ఒక అతను గమనించాట, బాబు ఇలారా, ఇండియా వాడివా, జాగ్రత్త చంపేస్తారు అన్నట్టు కనిపెట్టేశాడు.
అదేమిటంటే ఈ చెవికి పోగుంది, చెవి పోగు ఇక్కడ ఎవరికీ ఉండదు, తీసే అన్నట్టు. పాతలకు ఉపనయనం చేసినప్పుడు ఎప్పుడో చెవి పోగులు పెట్టారు. ఈ భిక్షాటనలో కూడా చెవి పోగులు ఉన్నాయి. ఈ చెవి పోగులు ఎవడన్నా చూశాడంటే వీడు హిందూ వేసాయి అని వేసేస్తారు. ఆ చెవి పోగులు తీసి చంపేస్తారు అని చెప్పాడు. అప్పుడు గమనించుకుని మహానుభావుడు ఆయన పాదాలకి నమస్కారం చేసి నా ప్రాణాలు కాపాడవయ్యా బాబు, ఎక్కడైనా చెప్పే ఉద్దేశం ఉంటే నీకెందుకు చెబుతానో వాళ్ళకి చెప్పేవాడు ముందు అన్నాడు. ఆయన కూడా మన దేశానికి భక్తుడే. శత్రువులు సైతం ప్రేమించేంత గొప్ప దేశం నా దేశం భారతదేశం. శత్రుభూమిలో ఉన్న ప్రజలు పైకి చెప్పరు కానీ నాయకులు కూడా ప్రేమించే దేశం నా దేశం. పైకి చెప్పరు వాళ్ళ వాళ్ళ రాజకీయాల కోసం, కానీ ప్రేమిస్తారు. ఎందుకంటే ఇండియా ఎవరికి ఎప్పుడూ అపకారం చేయలేదు. ఆ చేసుకున్న అపకారం ఏదైనా ఉంటే మనకు మనమే చేసుకున్నాం, ఎవరికీ చేయలేదు మనం. ఆ గౌరవం ఎప్పుడూ ఉంది. అది అలాంటప్పుడు ఎలా ఉండాలి ఒక మేనేజర్ అంటే, ఒక రాయబారంటే? తన భావంబు నిరుంగనీక వరుల ఆంతర్యంబునం కాంచియున్. తెలుగులో మాలతీ మాధవం అని నాటకం ఉంది. దానికి మూలం సంస్కృతం, కానీ తెలుగులో నాటకం రూపంలో అనువాదం చేశారు మహానుభావులు మల్లాది సూర్యనారాయణ శాస్త్రి గారు. ఆయన చెబుతాడు ఈ పద్యం అందులో. ఒక యజమాని అంటే ఎలా ఉండాలి ఉద్యోగుల దగ్గర, ఒక రాయబారి అంటే ఎలా ఉండాలి. తన భావంబు నిరుంగనీక వరుల ఆంతర్యంబునుగాంచియున్. ఒరుల ఆంతర్యంబునుగాంచియున్ కననట్లందర కన్మొరంగి తను లోకం బెల్ల నమ్మంగ. కననట్లందర కన్మొరంగి తను లోకం బెల్ల నమ్మంగ. ఏమిని మాటాడక తా తటస్థుడై నేర్మింజూపి. ఏమిని మాటాడక తా తటస్థుడై నేర్మింజూపి. చేయంగబూనిన కార్యంబును నిర్వహించునెటులేనిన్ బుద్ధిమంతుండుగిన్. చేయంగబూనిన కార్యంబును నిర్వహించును ఎటులేనిన్ బుద్ధిమంతుండుగిన్. బుద్ధిమంతుడైనటువంటి యజమాని మేనేజింగ్ నిర్వహణ ఎలా ఉంటుంది అంటే తన పని తనకి ముఖ్యం. ఆ పని అవ్వాలి. రాగద్వేషాలు ముఖ్యం కాదు. వీరే చెయ్యాలి, వారు చెయ్యకూడదు. ఈ పని జరగాల కానీ నాకు పేరు రావాలి. ఇందువల్లనే సంస్థలన్నీ దెబ్బతింటున్నాయి. నీకు పేరు ఎందుకయ్యా, పని లేక పని జరగాలి. కానీ అగ్నిక్షిపణి మనం వాడుకుంటామా? కలాం గారు ఏమన్నా వచ్చి వాడతాడా? సిగరెట్ అంటించుకోవడానికి క్షిపణి వాడతాడా? ఆయనకి అలవాటు ఉందా? వాడుకునేదంతా మనమే కదండి. మరి ఆయన కనిపెట్టి వెళ్ళిపోయాడుగా, ఆయన ఏం ఆశించలేదే. మనం ఎందుకు ఉండలేకపోతున్నాం? ప్రతిదానికి ఉద్యోగస్తులతో ఒక ఇబ్బంది ఏమిటి అంటే ఎంత చేసినా గుర్తింపు లేదు. ఏమిటమ్మా గుర్తింపు? గుర్తింపు అంటే మెళ్ళ ఓ కార్డు వేయాలా నిన్ను గుర్తించామని? చేసే పనిలో ఆనందం పొందాలి కానీ గుర్తింపులో ఆనందం పొందడం ఏమిటి? ఈ గుర్తింపు రికగ్నిషన్ అనేది ఏ గ్రేట్ డిసీజ్, ఒక పెద్ద వ్యాధి. అది పోగొట్టుకోవాలి. ఎవరు గుర్తించాల్సిన అవసరం ఏం లేదండి. ఎవడు గుర్తిస్తున్నాడని సూర్యుడు ఖచ్చితంగా 12 గంటల్లో తన కాంతిని ప్రసరింపజేస్తున్నాడు. ఎవడు గుర్తిస్తున్నాడని చంద్రుడు పున్నమి వెన్నెలలు ప్రసరింపజేస్తున్నాడు. ఎవడు గుర్తిస్తున్నాడని చెట్లన్నీ పువ్వులు పూస్తున్నాయి. ఎవడు గుర్తిస్తున్నాడని నదులు ప్రవహిస్తున్నాయి. మనం ఎందుకండి గుర్తింపు గుర్తింపు అని చచ్చిపోతూ ఉంటాం ఇక్కడ. ఆ గుర్తింపు ఒక వ్యాధి, దాన్ని మానుకోవాలి. లేకపోతే ఉద్యోగాలు చేయలేవు. నీ పనిలో నువ్వు ఆనందం పొందాలి. ఎవడు గుర్తించాల్సిన పని, గుర్తించడం వాడి పని, నీ పని కాదు. పని చేయడమే నీ పని. అర్జునుడు కురుక్షేత్రంలో బాణం వేసి బావా చూడు ఎలా వేస్తాను అని వెయ్యలేదు. ఇలా వేస్తానని చెప్తే ఈలోపు కర్ణుడు బాణం వేస్తాడు, వీడు పోతాడు. వాడు వేసేసాడు అంతే. అదే కర్ణుడు ఏం చేశాడు? 17వ రోజు యుద్ధంలో చూడు చెయ్యా, ఇందాక నుంచి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడావు, చూడు బాణం వేస్తున్నా నాగాస్త్రం వేస్తున్నా, ఈ దెబ్బతో అర్జునుడు అవుట్ అని వేశాడు. ఆశ్చర్యం. నాగాస్త్రం అర్జునుడు తలకి తగలాల్సింది కిరీటానికి తగిలింది. అర్జునుడు సేఫ్, నాగాస్త్రం గోవిందా. ఎందుకని? అస్త్రం వేసే ముందు కర్ణుడు ఉపన్యాసం ఇచ్చాడు. గుర్తింపు. అర్జునుడు ఏ అస్త్రం వేసేటప్పుడు ఏం మాట్లాడాల, వేసి పారేశాడు అంతే. పని చెయ్యాలి. నీకు అరుపులు దేనికి? అంచేతనే చెబుతున్నారు మల్లాది సూర్యనారాయణ శాస్త్రి గారు మాలతీ మాధవ నాటకంలో మేనేజర్ అంటే ఎలా ఉంటారంటే ఏ సంస్థ ఇంట్లో మేనేజింగ్ కూడా ఇంతేనండి. తన భావంబు నిరుంగనీక. ఒక్కొక్క విషయం భార్యాభర్త మాట్లాడుకుంటుంటే పిల్లలకు అర్థం కాకూడదు. ఆ విషయం అర్థమైతే ప్రమాదం.
అందుకే భార్యాభర్త మాట్లాడుకుంటే తెల్లారకట్ట 4 గంటలకు లేచి మొహం కడుక్కొని కాఫీ తాగేసి కూర్చొని మాట్లాడుకోవాలి. పిల్లలు లేనప్పుడు మాట్లాడుకోవాలి, పిల్లలు లేవనప్పుడు మాట్లాడుకోవాలి. పిల్లల గురించి మాట్లాడుకుంటే వేరే విషయాలు కాదు, పిల్లల గురించి మాట్లాడుకుంటే. అందుకని మేము అన్నీ ఓపెన్గా డిస్కస్ చేసుకోవడం అలవాటు అని 17 ఏళ్ళు 18 ఏళ్ళు ఉండే అమ్మాయిలు అబ్బాయిలని ఎదురుగా కూర్చోబెట్టబడితే కొంపలు అంటుకుపోతాయి. వాళ్ళకి తెలియకూడని విషయాలు తెలుస్తాయి. ఇప్పటికే చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ కారణంగా అడ్డమైన విషయాలు తెలుస్తున్నాయి. ఇక మనమే చెప్పాక ఇంకా తెలియవా? అసలు వాళ్ళ ముందు మాట్లాడకూడదు. వాళ్ళ చదువు, వాళ్ళ పెళ్ళి వాళ్ళ ముందు మాట్లాడకూడదు. ఏకాంతంగా పిలిచి కావాలి. వాళ్ళు చదువులో బలహీనంగా ఉన్నారు, వాళ్ళ ముందు మాట్లాడదు. మీరిద్దరూ మాట్లాడుకోండి. తర్వాత పిలిచి ఏం చెప్పాలో చెప్పే ఒక మాట మీద చెప్పాలి. ఒకరు చదవమని ఒకరు ఆపేయమని చెప్పకూడదు, ఒకరు సంబంధం చేసుకోమని ఒకరు వద్దని చెప్పకూడదు. ముందు వీళ్ళిద్దరూ ఒక నిర్ణయానికి రావాలి. సంసారం బాగుండడం ముఖ్యం కదా, పిల్లకి పెళ్ళి అవ్వడం ముఖ్యం కదా. నీ అభిప్రాయం నా అభిప్రాయం ముఖ్యం కదా. ఇక్కడ మంచి సంబంధం అవ్వడం ముఖ్యం, అంతే. ఇష్టం కాకుండా ధర్మం అనే దృష్టిలో పెట్టుకుంటే అన్ని పరిష్కారం అవుతాయి. మనం ఇష్టానికి ప్రాధాన్యం ఇస్తాం. మా అన్నయ్య కొడుకు నచ్చలేదు కానీ మీ 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 అక్క కొడుకు నచ్చాడా అని ఆడదంది అనుకోండి, మరి మండిపోతుంది, ఆ కాపురం తగలబడుతుంది. అది మీ అన్నయ్య కొడుకు అయితే వాళ్ళ అక్క కొడుకు అయితే ఏమో మంచి భర్త అయితే చాలు కదా. ఎవరు మంచి మనిషి అని ఆలోచిస్తే మీ అన్నయ్య మా అక్క ఇద్దరు ఉండరు, మనిషే ఉంటాడు అక్కడ. మనం ఇష్టానికి ప్రాధాన్యం ఇస్తాం. కుటుంబంలోనైనా సంస్థలోనైనా ఆ పని చెయ్యాలి, పేరు రావాలి, కానీ తనకిష్టమైన వాడు చెయ్యాలి. ఆ పని వాడు చేయకపోవచ్చు. పని ఎప్పుడు సమర్థుడైన వాడికి అప్పగించాలి, మనకిష్టమైన వాడికి కాదు. మనకిష్టమైన వాడు సమర్థుడు కాకపోవచ్చు, సమర్థుడు మనకంత ఇష్టం లేకపోవచ్చు, కానీ సంస్థ బాగుండడం మనకి ముఖ్యం. అందుకని మన మనస్సులో మాట బయటికి తెలియనియకూడదు. డైరెక్టర్ స్థానంలో ఉన్నవాళ్ళు, మేనేజర్ స్థానంలో ఉన్నవాళ్ళు ఎప్పుడు మనస్సులో విషయం బయటికి తెలియనియకూడదు. మాటల ద్వారా అంతా తెలియకూడదు, సగమే తెలియాలి. అంత నైపుణ్యంతో కమ్యూనికేషన్ స్కిల్, సంభాషణ నైపుణ్యం అంతా ఉపయోగించి మాట్లాడాలి. అది ఎలా ఉంటుందో తెలియాలంటే సుందరకాండ చదవాలి. హనుమంతుడు రావణాసురుడి దగ్గర మాట్లాడిన మాటలు, సీతాదేవి దగ్గర మాట్లాడిన మాటలు, సుగ్రీవుడి దగ్గర రాముడు మాట్లాడిన మాటలు, ఇవన్నీ చూస్తే మన ఆంతర్యం బయటివాడికి తెలియకుండా వాడి ఆంతర్యం గ్రహించడం ఎలాగో తెలుస్తుంది. అది మన పురాణాల గొప్పతనం. ఒరుళ ఆంతర్యంబుత కాంతిజున్ కననట్లందర కన్మొరంగి. అందుకే ఎప్పుడూ యజమాని స్థానంలో ఉన్నవాళ్ళు ఎక్కువ మాట్లాడకూడదు, రాయాలి. డూ ఇట్, డోంట్ డూ ఇట్ అని చిన్న మొక్క రాయాలి, సంతకం పెట్టాలంటే. దాని గురించి ఎక్కువ మాట్లాడకూడదు. ఇది నీ మీద నమ్మకంతో, ఎందుకంటే దీని మీద మొత్తం మన సంస్థ అంతా ఆధారపడి ఉందోయా, మరి నువ్వు ఎలా చేస్తావో ఏంటో. ఇవన్నీ ఒక పావు గంట ఉపన్యాసం ఇచ్చావనుకోండి, వాడికి వస్తే గర్వం వస్తుంది, లేదా ఒత్తిడి పెరిగిపోతుంది, పని పాడు చేసేస్తాడు. అదేం వద్దు, మీరు ఎలా చేయాలో దాని మీద రాసి ఉంది కదా, డూ ఇట్, అంతే. ముఖ్యమంత్రి ఉండేవాడు ఒక ఆయన, పేరు అనవసరం కానీ విషయం చెబుతా. ఏ ఫైల్ ఆయన దగ్గరకు వచ్చినా సరే నాట్ అని రాసేవాడు ముందు, ఎందుకంటే ముట్టలేదో పైసలు ముట్ల, నాట్ ఎన్ఓట్. తర్వాత పైసలు ముట్టాక దానికి ఈ చేర్చేవాడు, నోట్ అనేవాడు. అయిపోయింది అంతే లేక. అది తెలియదు, అది తెలియదు. చాలా మోగిపోయింది ఆయన పేరు ఆ రోజుల్లో. ముందు నాట్, తర్వాత నోట్. ఎందుకని ముట్టింది. ఇలాగే పెంచి పోషించారు వ్యవస్థను. ఇవాళ మరి ఆయన దగ్గర 100 కోట్లు దొరికే, ఈయన దగ్గర 200 కోట్లు. మంత్రులు ముఖ్యమంత్రులు ఎలా ఏడిచిన దేశంలో మామూలు వాళ్ళు ఎందుకుంటారండి? ఇంకా నయం, 1,00,000 కోట్లు మింగేసిన వాళ్ళకంటే 100 కోట్లు మింగిన వాళ్ళు నయం. ఒక ఉద్యోగం ఎంత మింగుతాడు? 100 కోట్లు మింగుతాడు, 1,00,000 కోట్లు మింగలేడు. 1,00,000 కోట్లు మింగేసిన వాళ్ళు ఉన్నారు అక్కడ. చిన్న టెక్నిక్, నాట్ నోట్. ఇంగ్లీష్ భాష తెలుగులో మాత్రం లేదేటి ఇక్కడ. ఇలాగ చేసి ఒక మాట. అందుకే యజమాని ఎప్పుడు మాట్లాడకూడదు ఎక్కువ. లోపలికి పిలిచి ఎవరో ఒక ఉద్యోగిని పిలిచి, ఈవెన్ ది అసిస్టెంట్ మేనేజర్, అసిస్టెంట్ డైరెక్టర్ ఎక్కువసేపు మాట్లాడారనుకోండి, ఈయన బాగా అందరి గురించి రోజు చెవిలో జోరీగల మొత్తం వేసేస్తున్నాడండి. ఈ పాపం ఈ అసిస్టెంట్ మీద అనుమానం పెరుగుతుంది. ఈయన అత్తమాన అక్కడే కూర్చుంటాడండి, ఏం చెబుతున్నాడు. ఏమి చెప్పకపోయినా సరే వాళ్ళిద్దరూ కూర్చొని భగవద్గీత పారాయణ చేసుకోవచ్చు, నీకు తెలియదు ఆ విషయం. నువ్వు బయట ఏదో అనుకుంటావు. ఇక్కడ అసలు అంతసేపు ఎందుకు ఉండాలి అక్కడ? అంతసేపు ఎందుకు గట్టి పెట్టాలి? పని అయిపోయింది, పంపించు కదా. ఎవరితోనూ పరిపాలనా స్థానంలో ఉన్నవాళ్ళు ఎవరితోనూ ఎక్కువ మాట్లాడకూడదు. అలాగని ఎవరిని దూరంగా పెట్టకూడదు. పిలిచేవాడిని పిలవాలి. 2-3 నిమిషాల్లో ఒకరిని, కనీసం 20 నిమిషాల్లో ఒకరిని పంపించాలి. ఆయనే తీసుకుంటాడు స్వయంగా నిర్ణయం అనే భావన కలిగించాలి. లేకపోతే సంస్థ నడవదు, రాజ్యం అసలే నడవదు.
ఒరుల ఆంతర్యంబుదా గాంచుజన్ కననట్ల అందర కన్మొరంగి. ఇతరుల ఉద్దేశాన్ని తాను కనిపెట్టి కూడా చూడనట్టే ఉండాలి. వాళ్ళకి కనిపించకూడదు, చూస్తున్నాడని కనిపెట్టాలి, కానీ కనిపెట్టేట్టు వాళ్ళకి తెలియకూడదు. ఒకవేళ ఏమంటే గురువుగారు మీరు కనిపెట్టేసి అబ్బాయి నాకేం తెలియదే అని ఆయన్నే అడగాలి. ఇది మనం కనిపెట్టేది తెలిస్తే కొంపలు అంటుకుంటాయి. ఏమిని మాట్లాడక ఇలా ఉండాలంటే అసలు ముందు మాట్లాడకూడదు. తటస్థుడై పని జరగడం ప్రధానం తప్పితే నాకు ఇంకేమీ ప్రధానం కాదు. ఇది వారు చేయడం, వీరు చేయకపోవడం, వీరికి పేరు రావడం, నాకు పేరు రావడం ఏదీ ముఖ్యం కాదు. తటస్థుడై తటస్థంగానే ఉండాలి, గట్టు మీద ఉన్నట్టే. నేర్మింజూపి నేర్పు చూపించాలి. మేనేజ్మెంట్ స్థానంలో ఉన్న వాళ్ళకి 3 లక్షణాలు ఉండాలి: కూర్మి, ఓర్మి, నేర్మి. 3 తెలుగు మాటలే. కూర్మి, ఓర్మి, నేర్మి. ముందు సంస్థ మీద పనిచేసే ఉద్యోగుల మీద కూర్మి ఉండాలి. కూర్మి అంటే ప్రేమ, అందరి మీద సమానమైన ప్రేమ. అందుకే అన్నం తిన్నావా అని అడగాలి, కాఫీ తాగావా అని అడగాలి, బాగున్నావా అని అడగాలి, మీ పిల్ల పెళ్ళి అన్నావు ఏం చేస్తున్నావు అని అడగాలి. మనం ఇచ్చినా ఇవ్వకపోయినా ముందు అడగాలి. మీ అమ్మాయి పెళ్ళి అన్నావు కదా ఏం చేస్తున్నావు అని అడిగితే మా పెద్ద ఆయన వేళ మా అమ్మాయి పెళ్లి గురించి అడిగారు, అయ్యగారికి ఎంత దయ్యో అనుకుంటాడు. ఆ మాత్రం చేయలేము. కూర్మి. రెండోది నేర్మి, నేర్పు ఉండాలి, నైపుణ్యం ఉండాలి, స్కిల్ ఉండాలి. మాట్లాడడంలో కానీ, తాను పని చేయడంలో కానీ, చేయించడంలో కానీ. ఏం చెప్తే పని చేస్తారో అది చెప్పేస్తే అయిపోయాయి. అది నేర్మి. మూడోది ఓర్మి కూడా ఉండాలి. ఓర్మి అంటే సహనం. ఆ పని అయ్యే సమయానికి అవుతుంది. నువ్వు ఎంత ప్రయత్నించినా సాయంత్రానికి అయిపోవాలంటే కష్టం. అప్పుడు చెడిపోతుంది పని. దానికి పట్టే సమయం పడుతుంది. అది 10 రోజులు పడుతుందయ్యా, కానీ నీ సామర్థ్యం మీద నాకు నమ్మకం ఉంది, ఒక వారం రోజుల్లో పూర్తి చేయగలవా అంటే చేస్తాడు, పర్వాలేదు. 10 రోజులు దాన్ని వారం రోజుల్లో చేయొచ్చు, కానీ 10 రోజుల్లో దాన్ని సాయంత్రానికి ఇమ్మంటే ఎవడో ఇవ్వలేడు. ఇక్కడ ఎంత సామర్థ్యం ఉన్నా ఇవ్వలేడు. అందుకని ఇస్తూనే 10 రోజులు పడుతుంది, నాకైతే అంతే అనుకో, కానీ నువ్వు బాగా అనుభవం ఉన్నవాడివి, ఒక వారం రోజుల్లో చేసేవయ్యా, మనకు కాస్త మంచి పేరు వస్తుంది, అవసరం, ఇది తప్పదు అంటే యజమాని గారు నాకు చెప్పాడని చేస్తాడు ఆయన ఖచ్చితంగా. ఆ రకంగా నేర్మి, ఓర్మి, కూర్మి ఇవన్నీ చూపిస్తూ నేర్మింజూపి ఏమిని మాటాడక తటస్థుడయి నేర్మింజూపి చేయంగబూనిన కార్యంబును నిర్వహించులెటు నేనిన్ బుద్ధిమంతుండొగిన్. ఎలాగైనా సరే బుద్ధిమంతుడైనటువంటి మేనేజర్ తన పని కావడం లక్ష్యంగా పెట్టుకుని అందరితోనూ సత్సంబంధాలతోనే దాన్ని నడిపిస్తాడు. ఇంకొక మాట, ఎప్పుడు మేనేజింగ్ స్థానంలో ఉండే వాళ్ళ మీద ఉద్యోగులు ఎప్పుడైనా మాట్లాడుకున్నా, ఎవరికైనా చెప్పినా ఆరోపణలు, ఆక్షేపణలే ఉంటాయి. దీనికి మేనేజర్ సిద్ధంగా ఉండాలి. అన్నీ అక్షంతలే ఉంటాయి, ఆశీర్వచనాలు ఉండవు. సహజం, ఆ స్థానం అటువంటిది, మన తప్పు కాదు. అందరూ ఆయన అనుగ్రహం కోసం ఎదురు చూస్తారు, ఆయన ఆగ్రహిస్తాడేమో అని భయపడతారు. మరి అక్షంతలు కాకపోతే ఏముంటాయండి? దీనికి సిద్ధపడాలి. కానీ తన కర్తవ్యం నుంచి పక్కకి వెళ్ళకూడదు. వాళ్ళు ఏమనుకుంటారో అని వాళ్ళని ప్రలోభ పెట్టడం, లేదు వాళ్ళని భయపెట్టడం, ఈ 2 పనికిరావు. మేనేజింగ్ సరిగ్గా ఉండాలంటే 2 అస్త్రాలు ఉండాలట. రఘువంశంలో చెబుతాడు కాళిదాసు మహాకవి, సేనా పరిచ్ఛేదస్తస్య ద్వయమేవర్థ సాధనం, సేనా పరిచ్ఛేదస్తస్య ద్వయమేవర్థ సాధనం, సేనా పరిచ్ఛేదస్తస్య ద్వయమేవర్థ సాధనం, శాస్త్రేష్వకుంఠిత బుద్ధికి మౌర్వీ ధనుషి చాతత. దిలీప మహారాజు గురించి చెబుతాడు. ఆయన అఖండమైన మహాసామ్రాజ్యాన్ని పరిపాలించాడు. ఒక మామూలు సంస్థను నడపడం కాదు, ఒక అఖండ మహాసామ్రాజ్యం. పైగా ఆ రోజుల్లో వ్యవస్థ ఏమిటో తెలుసా? రాజు తర్వాత గ్రామాధికారి, మధ్యలో ఎవరు లేరు, ముఖ్యమంత్రులు లేరు, రాష్ట్రాలు లేవు. రాజు తర్వాత గ్రామమే. రాజ్యాలు ఉండేవి, చిన్న చిన్న రాజ్యాలు, సామంత రాజ్యాలు అంటారు. ఆ సామంత రాజ్యం అన్నది కూడా చాలా పెద్దది, చిన్నదేం కాదు. అంగ, వంగ, కళింగ ఇవన్నీ సామంత రాజ్యాలు, కానీ అవి చాలా పెద్దవి. ఆ పెద్ద రాజు అంగరాజు, ఉదాహరణ కర్ణుడు అంగదేశానికి రాజు. అంగదేశం అంటే ఏమిటి, చిన్నదా? అందులో ఒక 2 లక్షల గ్రామాలు ఉంటాయి దేశం మొత్తం. ఈ 2 లక్షల గ్రామాలకి ఉండే గ్రామాధికారి, మీరు పంచాయతీ ప్రెసిడెంట్ అనంటే, సర్పంచ్ అనంటే ఆయనే నేరుగా రాజే, మధ్యలో ఇంకెవరు ఉంటారు. మళ్ళీ గ్రామాలు కలిపి మండలం, మండలాలు కలిపి ఏదో తాలూకా, తాలూకా కలిపి జిల్లా, ఇన్ని వ్యవస్థలు లేవు. గ్రామం, సామంతరాజ్యం, మహారాజ్యం అంతే. మహారాజ్యానికి చక్రవర్తి అంటారు, సామంతరాజును రాజు అంటారు, గ్రామానికి గ్రామాధికారి అంటారు.
అంతే. రాజు మారువేషాల్లో గ్రామాల్లో సంచరించేవాడు. జనం ఏమనుకుంటున్నారో వినేవాడు. ఆ రోజుల్లో మీడియా అంటే అంతే. ఆయనకి దిలీప మహారాజుకి సేనా పరిచ్ఛద, ఎప్పుడు సైన్యం ఉండేది, డిఫెన్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ అక్కడ కూడా ఉంది, బ్రహ్మాండమైన ఆయుధాలు ఉన్నాయి. కానీ సైన్యం మీదే ఆధారపడలేదు ఆయన. సైన్యం మీద ఆధారపడితే ఎలా ఉంటుందో, ఆయుధం విసురుతాడు, గురి తప్పుతుంది, ఏం చేస్తాడు? ఇంక వేసి ఉపయోగం ఏమిటి? గురి తప్పింది సార్, నేనేం చేయనంటాడు. మనిషి చచ్చిపోయాడు ఇక్కడ. ఏమండి, మనం హృదయం ద్రవించే విషయం మాట్లాడుకుందాం. ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరాగాంధీ వీరనారి తాను చనిపోవడానికి ఒక వారం రోజుల ముందు ఒక పత్రికా సమావేశంలో ఆవిడ మాట్లాడుతూ ఉంటే, ఏమమ్మా మీరు ఫలానా మతం వారి మీద, వారి ప్రార్థనా మందిరం మీద దాడి జరిపించి మీరు తీవ్ర చర్య తీసుకున్నారు కదా, దేశం కోసం చేసింది ఆవిడ, స్వార్థమేం కాదు, దేశం కోసం చేసింది, తప్పదు కదా. తీవ్రవాదులను అక్కడ పెట్టుకుని మా గుళ్ళోకి ఎవడు రావద్దంటే అలాగే గుళ్ళో తీవ్రవాదులు ఉండొచ్చా? చేసింది పాపం, దేశం కోసం చేసింది. అలాంటి చర్య తీసుకున్నారు కదా, అటువంటి వాళ్ళు మీ చుట్టూ ఉన్నారండి, మీకు భయంగా లేదా అన్నాడు ఒక ప్రెస్ మీట్లో ఒక అతను. వెంటనే ఆవిడ ఏమందో తెలుసా, ఆయన ఇండియన్ ఉమన్, మీరు ఎవరిని ఉద్దేశించి అంటున్నారు అని. వెంటనే అక్కడ ఒక సిక్కు అతను ఉంటే, ఇతనేనా, ఏమయ్యా నువ్వు నన్ను చంపేస్తావా అంది ఆవిడ. ఆయన ఇలా అన్నాడు. ఆశ్చర్యం, వారం రోజుల తర్వాత ఆవిడని చంపింది ఆయనే. అంత నమ్మేసింది పాపం. నువ్వేనా, మీరు అనేది ఇతరుల గురించే కదా, ఆ మతం వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు, అతనే ఏమైనా నువ్వు నన్ను చంపేస్తావా, చంపేశాడు అతను వారానికి. అంటే ఒక మతం ప్రభావం, ఒక కులం ప్రభావం మనిషి మీద ఎంత ఉంటుందో గమనించండి. మానవత్వాన్ని మించినటువంటి శాపాలు ఇవి. వీటిని దరిజారనివ్వకూడదు, వీటిని జరిజారనివ్వకూడదు. మతాచారాలు, కులాచారాలు అన్నీ గడప లోపలే. గడప దాటితే సమాజం, ఖచ్చితంగా గడప దాటితే సమాజం, గడప లోపలే కులం, గడప దాటితే సమాజం, అంతే లెక్క. నీ కులం ఏదైనా సరే, నా కులం ఏదైనా సరే, కులాచారాలన్నీ గడప లోపల పాటించుకుంటాం. ఇంట్లో పెళ్లి చేసాం, పేరంటం చేసాం, మన కులం వాళ్ళని, మన బంధువుల్ని, మిత్రుల్నే పిలుచుకుంటాం, తప్పేం లేదు ఇక్కడ. కానీ ఓటేసేటప్పుడు కులం ఏమిటండి దేశంలో ఎక్కడా లేనిది? ఓటేయడానికి కులమా? కుల సంఘాలు, వనభోజనాలు, దేనికోసం ఇది? దేనికోసం ఇదంతా? దేశం విచ్ఛిన్నమైపోదా? సంఘర్షణలు పెరిగిపోవా? మన గడప లోపల కులం, గడప దాటితే సమాజం అండి. మొత్తం సొసైటీకి ఉపయోగించే పని చేయాలి మనం. ఒక కులం ప్రయోజనం ఏంటి ఇక్కడ? అందుకే దేశం దెబ్బతింది. అప్పుడు కూడా అంతే అయిందండి. ఇప్పుడు కెనడా ద్వారా మనం అదే సమస్య ఎదుర్కొంటున్నాం. ఇక్కడ చిక్కు తీవ్రవాదులను వాళ్ళు అక్కడ పెంచి పోషిస్తున్నారు. పైగా వాళ్ళు ఎవరో చంపేస్తే మనం చంపేమని గొడవ పెడుతున్నారు అక్కడ. ఆ ప్రధాని ట్రూడో గారు మనల్ని ఉపయోగించుకుంటున్నాడు బాగానే అక్కడ. ఎందుకు వస్తుంది ఇదంతా? మతపరమైన ఉగ్రవాదం. దేశం అక్కర్లేదు వాడికి, కులం కావాలి, మతం కావాలి, వాడి సొంత అభివృద్ధి కావాలి. ఆ వర్గ అభివృద్ధి కూడా ఎందుకంటే వాడు నాయకుడు కావడం కోసం, దేశం కోసం కాదు, ఇక్కడ ఆ కులం కోసం కూడా కాదు, వాడు నాయకుడు అవ్వాలి. ఇవన్నీ గ్రహించింది కాబట్టి జాతీయ నాయకురాలు ఇందిరాగాంధీ దేశభక్తితో ఏదైనా కానీ నేను సిద్ధమంది, ఇల్లాలు వెళ్ళిపోయింది వారం రోజులకి. అందరం వెళ్ళిపోతామండి, కానీ చరిత్రలో మిగిలిపోయిందా లేదా? దేశభక్తితో ఈ పని చేసిందని చెప్పుకుంటున్నాం లేదు, వెళితే ఇప్పుడు నేనెలా చెబుతున్నాను? అదే కీర్తి. అంటే సైన్యం ఎప్పుడు రక్షిస్తుంది అనుకోవడం పొరపాటు. ఆవిడ ప్రధానమంత్రి చుట్టూ గార్డ్స్ ఎంతమంది ఉంటారు? ఆవిడ ప్రధానమంత్రి స్థానంలో ఉండగా పోయింది, ప్రతిపక్ష నాయకురాలుగా ఉన్నప్పుడు కాదు. ఎంతమంది రక్షకులు ఉంటారు? స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ కదా అదంతా. అసలు ఆ వలయాన్ని ఛేదించుకుని ముందుకు వెళ్ళడమే కష్టంగా వెళ్ళాడు, అందులో కూడా వేసేసాడు. అంచేత ఎప్పుడు ప్రాణాల విషయంలో మొహమాటం లేకుండా చెబుతున్నా, భగవంతుడిని నమ్మాలి తప్ప ప్రపంచాన్ని నమ్మకూడదమ్మా. భగవంతుడిని నమ్మాలంతే ఖచ్చితంగా. దేవుడు ఎంతకాలం మన ఈ ప్రపంచంలో ఉంచదలుచుకున్నాడో అంతవరకు మన ఎవడూ ఏమీ చేయలేడు. వాడు తీసుకెళ్ళిపోదలుచుకున్నప్పుడు కూడా ఎవడూ మనని కాపాడలేడు. నిశ్చింతగా మనం చేసే ధర్మం, దేశం కోసం చేస్తున్నాం. ఈ ప్రొటెక్షన్లు మామూలుగా ఉంటాయి, ఉండాలి కాబట్టి ఉంటాయి. అవి మనని రక్షిస్తాయి అనుకోవడం పొరపాటు. దిలీపుడు అందుకే సేనా పరిచ్ఛేదక, ఆయన చుట్టూ సైన్యం ఎప్పుడూ ఉండేది, కానీ దాని మీద ఆయన ఆధారపడలేదుట. రెండు విషయాల మీద ఆయన ఆధారపడ్డాట. శాస్త్రే శ్వకుంఠితా బుద్ధికి, అంత మహా సామ్రాజ్యాన్ని పరిపాలించే దిలీప చక్రవర్తి రోజు ఒక ఆధ్యాత్మిక గ్రంథం గంట సేపు చదివితే కానీ పడుకునేవాడు కాదు. మేనేజింగ్ స్థానాల్లో ఉన్నవాళ్ళు ముందు చేయవలసింది అది. భగవద్గీత లాంటి గ్రంథాన్ని ఖచ్చితంగా పడుకునే ముందు ఒక అరగంటైనా చదవాలి. నిద్ర పట్టడం కోసం కాదు, పుణ్యం కోసం కాదు, మేనేజింగ్ కోసమే చదవాలి ఖచ్చితంగా.
శ్లోకం తాత్పర్యం చదివి పక్కనెట్టండి. ఒక ఏడాదిలో మీ జీవితం వ్యక్తులుగా కూడా చూడండి, వ్యక్తిగత జీవితం కూడా అద్భుతంగా ఉంటుంది. 2 శ్లోకాలు చాలా ఎక్కువ అక్కర్లేదు. భగవద్గీతలో 2 శ్లోకాలు తాత్పర్యాలతో సహా చదివి పక్కన పెట్టండి. ఒక ఏడాది అయ్యేసరికి అందులో ఎన్నున్నాయి? 700 శ్లోకాలు ఉన్నాయి. 365 రోజులు, మీకు ఏడాదికి ఒక ఆవృత్తి అయిపోతుంది. అలా 3 ఏళ్ళు వరుసగా చదివితే భగవద్గీత మీ సొంతం అవుతుంది, మీ జీవితం కూడా మీ సొంతం అవుతుంది. దానికి మళ్ళీ ఫలితాలు జోడించద్దు. ఈ అధ్యాయం చదివితే పిల్లలు పుడతారు, ఈ అధ్యాయం చదివితే అప్పులు తీరతాయి, ఏం తీరవమ్మా, ఆయాసం వస్తుంది, అంతే. ఆయాసం వస్తుంది. పుస్తకాలు అమ్ముడవుతాయి, ఆయాసం వస్తుంది. భగవద్గీత చదివితే అప్పులు తీరడం ఏంటంటే అర్థం లేకుండా. పిల్లలు పుడతారు, పిల్లలకి భగవద్గీతకి సంబంధం పుడతారు. కృష్ణుడికి పుట్టినంతమంది పుడతారు, ఓపిక ఉందా? 106,198 మంది పుట్టారు. నీకంత పుడితే చచ్చిపోతాం అన్యాయంగా. ఎందుకంటే పిల్లలు పుట్టడం పని లేక. భగవద్గీత చదివితే పిల్లలు, అదేమో జ్ఞానం, వైరాగ్యం, దాని ద్వారా ప్రయోజనాలు ఆశిస్తారు. ఏమిటంటే దరిద్రం. అది జ్ఞానం. అది నీ జీవితం నువ్వు ఎలా నడుపుకోవాలో తెలియజేస్తుంది. దానికి మళ్ళీ డబ్బులు, పిల్లలు, ఇవేమిటిది? ఆరోగ్యానికి దానికి సంబంధం లేదు. నీ మనస్సు బాగుంటుంది, మనస్సు బాగుంటే ఆరోగ్యం బాగానే ఉంటుంది, దానికే ఉంది. దీని నుంచి ఏం ఆశించాలి? ఒక గ్రంథం చదవడం ద్వారా జ్ఞానం ఆశించాలి, కానీ వేరే ప్రయోజనాలు ఆశిస్తారు. ఏమిటంటే విచిత్రంగా. ఏది ఎందుకోసమో తెలియదా? ఇక్కడ నాకు గంగాజలం పెట్టినా, మామూలు వాటర్ బాటిల్లో నీళ్లు పెట్టినా అవి నేను తాగడానికే పనికొస్తాయమ్మా. గంగాజలం ఇక్కడ పెట్టగానే నాకేం ప్రవాహం ఏం రాదు. ఇక్కడ మామూలుగానే ఉంటాను నేను, ఏం రాదు అక్కడ. ఏ జలమైనా ఒకటే, దాన్ని బట్టి ఉండదండి ఎక్కడ. మన ప్రజ్ఞ వేరే, ఈ వ్యవహారం వేరే. దాన్ని నమ్ముకుంటే అలాగ శేషాన్ని నమ్ముకుని ఉపన్యాసాలు ఇస్తాం ఇక్కడ. ఈ పిచ్చి నమ్మకాలే పోవాలి. అందుకని సైన్యాన్ని ఆయన నమ్మలా, ఎప్పుడూ పుస్తకం చదివేవాడు. రాజ్యాంగం రాజనీతి గ్రంథం, చాణక్యుడు రాజనీతి, వశిష్ఠుడు చెప్పింది, ధర్మశాస్త్ర, గౌతముల ధర్మశాస్త్రం, అవి చదివేవాడు. శాస్త్రేషు అకుంఠితా బుద్ధికి, దాని ప్రకారమే పరిపాలన చేసేవాడు. ఇవాళ నాయకులు ఎవరు గ్రంథాలు చదవరండి, గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టుకుంటారంతే. గ్రంథం ఒక్కడ చదవడం. రెండోది ఏమిటో తెలుసా? గ్రంథం చదివి గ్రంథం ప్రకారమే పరిపాలన చేసినా సరే, మౌర్వీధనుషిచాతత, ఎప్పుడూ విల్లు ఎక్కుపట్టే ఉండేది. వింటి నార మీద బాణం ఎప్పుడూ సిద్ధంగా ఉండేది. ఆ బాణం తన చెవి వరకు లాగి ఉండేదంటే తేడా వస్తే తోలు తీస్తా అన్నట్టుగా ఉండేవాడు. అది యజమాని ఉండాల్సిన లక్షణం. శాస్త్రం ప్రకారమే పరిపాలన చెయ్యాలి, అవసరమైతే శస్త్రం ఉపయోగించాలి. అంతేగాని ఆయన చాలా మెత్తడి మనిషి అండి, చాలా మంచి మనిషి. మెత్తడి మనిషి అయితే ఇంటికి వెళ్ళి కందిపప్పు పచ్చడి రుబ్బుకో, మేనేజింగ్ పనికిరావు నువ్వు ఇక్కడ. మెత్తడి మనుషులు ఎవరు మేనేజింగ్ చేయకూడదు. పచ్చడి రుబ్బుకో, పనికొస్తాం. బాగా మెత్తగా ఉండాలి పచ్చడి. మెత్తడి మనిషి ఏంటంటే అర్థం లేకుండా. అలాగని కఠినమండి బాబు, రుబ్బు రోలంత కఠినమో కాకూడదు, పప్పు అంత మెత్తనా కాకూడదు, మధ్యలో రుబ్బేటువంటి పత్రం ఉంటుంది, అలా ఉండాలి. రుబ్బడం కోసం మనం కఠినంగా ఉంటాం. పత్రం కఠినంగా లేకపోతే రుబ్బడం కుదరదు. రుబ్బిన తర్వాత ఇంకా కఠినంగా ఉంటే పిండి ఉండదు, అక్కడ మొత్తం అయిపోతుంది. ఎంతవరకు మెత్తగా ఉండాలో అంతవరకే, ఎంతవరకు కఠినంగా ఉండాలో అంతవరకే. మేనేజర్ ఎప్పుడు కఠినంగానూ ఉండకూడదు, మెత్తగానూ ఉండకూడదు, మధ్యరకం ఉండాలన్నమాట. మృదు కాఠిన్యం అంటారు దాన్ని, మృదువైన చోట మృదువుగా, కఠినమైన చోట కఠినంగా. వ్యక్తిని బట్టి ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు ఏదైనా శిక్ష వేసేటప్పుడు కానీ, పనిష్మెంట్ ఇచ్చేటప్పుడు కానీ ఆలోచించాలి. అట్టిపళ్ళు ఒలవడానికి ఇనప గోళ్ళు అక్కర్లేదు. తోటకూర కొయ్యడానికి టిప్పు సుల్తాన్ ఖడ్గం అక్కర్లేదు. అంత తీవ్ర చర్యలు తీసుకోకల్లా. తోటకూర కొయ్యడానికి టిప్పు సుల్తాన్ కత్తి ఎందుకండి? మామూలు కత్తి సరిపోదా? ది సోర్డ్ ఆఫ్ టిప్పు సుల్తాన్ అని మైసూరులో ఎంత పొడుగు, అది కావాలా తోటకూరకే? ఎందుకు? ఒక్కొక్కరు కక్షతో, కోపంతో చర్యలు తీసుకుంటారు, కొంపలు అంటుకుపోతాయి. నీ సంగతి చూస్తా. నువ్వు చూసేది ఏమిటి? ఆ పని జరగలేదు కాబట్టి ఏం జరగాలో జరుగుతుందయ్యా అని చెప్పాలి. నేనుండగా నీకు ప్రమోషన్ ఎలా వస్తుందో చూస్తా అంటే వాడికి ప్రమోషన్ రాదు, వీడికి మోషన్ అవ్వదు ఇంట్లో. ఇప్పుడు ఈ కక్షలు, కార్పణ్యాలు ఎప్పుడు మేనేజింగ్లో పనికిరావండి. అక్కడ సంస్థ నడవాలి కాబట్టి, దానికి సంబంధించి ఆ ఉద్యోగి సరిగ్గా పని చేయలేదు కాబట్టి చర్య తీసుకోవడం మన పని. అంతవరకే తీసుకుంటున్నాం. నిమిత్త మాత్రం భవశవ్యసాచ్యం. బాగుందయ్యా, సరే నేను చెప్పినా వింటలేదు నువ్వు, పై వాళ్ళకి రాస్తాను, మరి వాళ్ళు ఏం చేస్తే అది చేస్తారు, నేనేం చేయగలను అంటే వాడే దారికి వచ్చేంత కాడమే పడతాడు. అయ్యి బాబు మీరే కాపాడాలండి అప్పుడు చెప్పచ్చు. తీవ్ర చర్య తీసుకోవడం అంటే ఇదే. తోటకూర తరగడానికి టిప్పు సుల్తాన్ ఖడ్గం ఎందుకు? అరటిపండు ఒలవ ఎనపగోళ్ళు కాదు, వేళ్ళు ఉంటే చాలు, చెయ్యి ఉన్నా చాలు, అరటిపండు ఒలవచ్చు, దానికి కత్తి అవసరం ఏం లేదు ఇక్కడ. ఎప్పుడు తీవ్ర చర్యలు తీసుకోకూడదు.
దేనికి ఎంతవరకు అవసరం? అట్టిపండు వచ్చే విధానం వేరు, శత్రువుల్ని ఖండించే విధానం వేరు, ఒక చర్య తీసుకునే విధానం వేరు, దాన్ని బట్టి సరిగ్గా. అంతేకాదు మేనేజింగ్ బాగుండాలంటే ఇంకొక మాట వ్యాసుడు భారతంలో ద్రోణ పర్వంలో చెబుతాడు. న విశ్వసేద్ అవిశ్వస్తే విశ్వస్తే నాతి విశ్వసేత్, న విశ్వసేద్ అవిశ్వస్తే విశ్వస్తే నాతి విశ్వసేత్. విశ్వాసాద్భయముత్పన్నం విశ్వాసాద్భయముత్పన్నం మూలాన్యవ నికృంతతి. విశ్వాసాద్భయముత్పన్నం మూలాన్యేవ నికృంతతి. న విశ్వసేద్ అవిశ్వస్తే. మేనేజింగ్ సీట్లో ఉండేవాళ్ళు ఎవరు ఏ సంస్థ నడిపినా సరే దృష్టిలో పెట్టుకోవలసిన విషయం, ఎవరిని నమ్మకూడని వాడిని ఎప్పుడూ నమ్మకూడదు. అందుకే బ్యాంకుల్లో మీరు గమనించండి, క్యాషియర్ పోస్టుకి ఎంపికైన వాడికి వెంటనే క్యాషియర్ పోస్టు ఇవ్వరు సాధారణంగా. ముందు మామూలు లెక్కలు రాయమని చెప్తా. రెసిడెన్షియల్ కాలేజీల వాళ్ళు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇలాంటి వాటికి అధ్యాపకులను ఎంపిక చేశారనుకోండి, ముందు నేరుగా విద్యార్థుల దగ్గరికి పంపరు, బలైపోతాడో. పేపర్లు దిద్దమంటారు, 2 రోజుల పాటు 2 ఏళ్ళు పేపర్లు దిద్ది స్పాట్ వాల్యుయేషన్ స్పాట్. వీడు చచ్చిపోతూ ఉంటాడు, నేను ఎంఎస్సి నేను 90%తో పాస్ అయ్యాను, నా చేత పేపర్లు దిద్దిస్తున్నారు. ఎందుకంటే నేరుగా పిల్లల్ని, ఈ 25 ఏళ్ళు ఉన్న కుర్రాడు ఎంఎస్సి పాస్ అయిన వాడు నేరుగా పిల్లల్ని ఎదుర్కొంటే వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. ఒకడు గంతులు వేస్తాడు, ఒకడు ఏదో ప్రశ్న వేస్తాడు, వీడికి బుర్ర తిరిగిపోతుంది. అందుకని ఒక 2 ఏళ్ల పాటు పేపర్లు దిద్దించి తర్వాత పంపిస్తారు. అలాగే బ్యాంకుల్లో క్యాషియర్ పోస్టుకి ఎంపికైన వాడికి కూడా ముందు క్యాషియర్ ఇలా రాగానే ఇవాళ 10 కోట్లు టర్న్ ఓవర్ ఉంది చూసుకోంటే, టర్నే ఓవర్ ఉండదు, ఇంకా సాయంత్రాన్ని పోతాడు ఆ 10 కోట్లు పట్టుకుని. నువ్వు కట్టించుకున్న డిపాజిట్ ఎంత? 5 లక్షలు. 5 లక్షలు ఎక్కడ, 10 కోట్లు ఎక్కడ? అంతే కదా. వాడిని నమ్మాలి, నమ్మకం కలగాలి. అంటే ముందు గుమాస్తా పోస్ట్ ఇవ్వాలి. రూపాయి దక్కకుండా కేవలం రాస్తూ కూర్చోవడం అంతే. రాయి, పెన్సిల్తో రాయి, చెరిపోయి, పెన్నుతో రాయి, కొట్టేయి, చెయ్యి. ఇలా ఓ 3 నెలలు చేశాక డబ్బు కేసు చూస్తూ కూడా పక్కనున్న క్యాషియర్ వీడికి పని నేర్పమని చెప్పాలి. అప్పుడు కూడా వీడికి డబ్బు కాంక్ష లేదు, పర్వాలేదు, చేయగలడు, చేస్తున్నాడు అంటే అతన్ని ఎంపిక చేసిందే క్యాషియర్ కోసం కాబట్టి ఇవ్వాలి. తప్పులు ఏదో రోజు ఇవ్వాలిగా, ముందే ఎలా ఇస్తాం? అందుకే నా విశ్వసేద్ అవిశ్వస్తే. నమ్మకూడని వాడిని ఎప్పుడూ నమ్మద్దు. అంతేకాదు విశ్వస్తే నాతి విశ్వసేత్. నమ్మేవాడిని కూడా పూర్తిగా నమ్మొద్దు అన్నాడు. అమ్మో, రాజనీతి చాలా గొప్పది. మేనేజింగ్ పోస్ట్ ముళ్ళ కిరీటం. నమ్మేవాడిని కూడా ఎక్కువగా నమ్మొద్దు. ఎక్కువ నమ్మినట్టు వాడి దగ్గర చెప్పు, నువ్వు మాత్రం నమ్మక, అంతే. ఓ కన్నేసి ఉంచాలి, ఓ నిఘా ఉంటూనే ఉండాలి. ఒకడి మీద ఒకడిని పెట్టేయారు మొత్తం మీద. అలాగని మళ్ళీ ఈయన ఒకడి మీద ఒకడిని పెడుతున్నారని అందరి దగ్గర గౌరవం పోయేలా ఉండకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. నమ్మకూడని వాడిని నమ్మొద్దు, నమ్మేవాడిని కూడా అతిగా నమ్మొద్దు. కుటుంబాల్లో కూడా వర్తిస్తుంది అది. మనం పిల్లల పెంపకంలో చిన్నప్పుడు కొంతమంది అనుకుంటారు, మేము బాగా పెంచాం, మా పిల్లలు చాలా ఆనెస్ట్ అండి, ఏం చెప్పినా సరే మా అమ్మాయి అబ్బాయి మాకు చెప్పేస్తారండి. ఇదో పిచ్చి నమ్మకం అమ్మ. వాళ్ళ దగ్గర అలా నువ్వు చాలా ఆనెస్ట్, నాకు తెలిసిన వాళ్ళ దగ్గర అనాలి. మనం మాత్రం ఓ కన్నేసి ఉంచుతూనే ఉండాలి. 16 ఏళ్ళ అమ్మాయి, 20 ఏళ్ళ అబ్బాయి ఇలాంటి వాళ్ళు రూముల్లో ఉన్నారు అంటే మన సామాన్లో సగం సామాన్లు ఆ రూములో పెట్టాలి. తల్లిగారివి కానీ, తండ్రి గారివి కానీ, పుస్తకాలు కానీ, బట్టలు కానీ, పెన్ను కానీ, ఫోన్ కానీ ఏదో పెట్టి మర్చిపోయినట్టుగా సడన్గా గదిలోకి వెళ్ళి మన ఫోన్ మనం తెచ్చుకోవాలి. ఎందుకు? మన ఫోన్ తెచ్చుకుందు కాదు, వారు ఫోన్లో ఏం చూస్తున్నారో చూడడానికి, అది విషయం. అంతేకాని వారికి స్వేచ్ఛ సంపూర్ణంగా ఇచ్చేసి ప్రైవసీ అని తలుపు కూడా వేసుకున్నాక జరగకుండావన్నీ జరుగుతాయి. జరిగాకే మనకి తెలుస్తాయి. అప్పుడు ఏం చేస్తావు? అప్పుడు కాళహస్తి వెళ్ళడం, రాహుదోషం, కేతుదోషం, తోరణం కట్టుకో, బతుకు అయిపోయింది ఇక్కడ. అక్కడి నుంచి గ్రహస్థితి, జాతకాలు ఇవన్నీ వచ్చేస్తాయి. ఇంకా పిచ్చి నమ్మకాలని ఇంకా నువ్వు అశ్రద్ధ చేసేవా లేదా? తండ్రిగా, తల్లిగా సకృత్వ పితృకర్మాణం అంటాడు భారతంలో. తండ్రిగా నీ బాధ్యత నువ్వు చెయ్యాలి. పిల్లలకి ప్రైవసీ ఏమిటండి? అర్థం లేకుండా 20 ఏళ్లలో ప్రైవసీ ఏమిటండి? స్వేచ్ఛ ఎప్పుడు, ప్రైవసీ ఎప్పుడంటే పెళ్ళయిన తర్వాత. మా చిన్నప్పుడు ఒక మాట చెప్పేవారు, మా తల్లిదండ్రులు మమ్మల్ని వెధవా అని తిట్టేవాడు. ఆ వెధవకి ఏం తెలుసు అని కూడా మెచ్చుకుంటూ కూడా వేర్రి వెధవ, వాడికి ఏం తెలుసు అనేది మా అమ్మ. అంటే ఇప్పుడు ఆవిడ వెధవ అంటే నాకేమైనా ఆశీర్వచనం తప్పే ఉంది? వేర్రి వెధవ, వాడికి ఏం తెలుసు. కానీ ఆశ్చర్యం తెలుసు, పెళ్ళయ్యాక ఆ వెధవ అనే మాట ఎప్పుడు రాలేదు. పెళ్ళయ్యాక అనేవాళ్ళు కాదు. పెళ్లి కాకముందు వెధవా అని 25 ఏళ్ల వాడిని కూడా అనేవారు. ఆడపిల్లని ఎప్పుడు అనరు, మగాడిని.
కానీ పెళ్ళైన తర్వాత కూడా మగాడిని అనేవారు కాదు. అదేమిటి ఉన్నట్టుండి అన్నం అంటే మనకు అలవాటు పడిన తర్వాత తిట్టు కూడా దీవెనలాగే ఉంటుంది కదా, అదేమిటి అండం మానేశారంటే పెళ్ళయ్యాక అలా అనకూడదురా అశుభమమ్మ అనేవారు. అంటే ఖచ్చితంగా వాళ్ళు ఎలా పాటించాలో అలా పాటించారు. పెళ్ళి కానంత వరకు వెధవా అని 10 సార్లు అంటూ ఉంటే వాడు ఉండవలసిన విధంగా ఉంటాడు, వాడి గర్వం రాదు. పెళ్ళి అయిన తర్వాత ఇంక అనకూడదు, ఎందుకంటే వాడి భార్య ముందు వాడిని అంటే వాడికి అది అవమానంగా ఉంటుంది. ఖచ్చితంగా ఇంత ఔచిత్యాన్ని పాటించారమ్మా పూర్వతరం. వాళ్ళ నుంచి ఎంత నేర్చుకోవాలి, మనం ఎంత నేర్చుకోవాలి. వాళ్ళకి ఏ గ్రంథాలు చదివారు అసలు? అప్పట్లో ఆడవాళ్ళు అయితే ఏం చదవలేదమ్మా. రామాయణ భారతాలు ఏమన్నా వాళ్ళ తల్లిదండ్రుల ద్వారా చదివారేమో, కానీ ఈ బీటెక్లు ఎంటెక్లు ఇవన్నీ ఎక్కడున్నాయి? మా అమ్మ అయితే 3వ తరగతి చదివి మానేసింది. 3వ తరగతి చదివి మానేసింది. 9 ఏళ్ళప్పుడు పెళ్ళయింది. మా నాన్నగారికి 11 ఏళ్ళు, ఆవిడ 14 ఏళ్ళు వచ్చాక రజస్వలు అయ్యాక కాపురానికి పంపారు. అప్పటి నుంచి ఆ ఊళ్ళోనే సరిపోయింది ఆవిడకి. కానీ సంతానంలో 9వ వాడిని నేను. 9వ వాడిని కూడా 1000 మంది విద్వాంసులు ప్రశ్నిస్తే 1000 పద్యాలు చెప్పి ఒకే రోజు 1000 పద్యాలు అప్పచెప్పగలిగే మేధావిగా తీర్చిదిద్దిందమ్మా నా తల్లి, తీర్చిదిద్దింది. ఆవిడ 3వ తరగతి మించి చదవలేదు. నా కోసం ఆవిడ చదవడం మానేసింది అనుకున్నాను నేను. మరి నన్నింత తీర్చిదిద్దినప్పుడు ఆవిడ చదువుంటే ఆవిడ చాలా గొప్ప ఆవిడ అయ్యేదేమో, మనకేం తెలుసు. వాళ్ళు త్యాగమే ఎంతసేపు. నేను వెళ్ళాలని, నా పని ఏమిటి, కుటుంబ బాధ్యతలు, నాకు దేనికి ఇవన్నీ అని చదివాను. అలాగని చదవకుండా పోలా. మనం ఏమీ ఎప్పుడూ చదివిన రామాయణ భారతాలు భగవద్గీతలు రోజు చదివారు. మా అమ్మకి 90 ఏళ్ల వయసులో కూడా భగవద్గీత 18 అధ్యాయాలు కంఠస్థమే, మొత్తం నోటుకొచ్చాడు. రోజు విష్ణు సహస్రం కంఠస్థం చదవాలి, రోజు భగవద్గీత 1 అధ్యాయం చదవాలి రోజు. 90 ఏళ్ల వయసులో కూడా నోటుకొచ్చిన మొత్తం. మరి చదవకపోవడం ఏంటి? ఇవాళ మనం ఎంటెక్లు బీటెక్లు చదివి ఉద్యోగాలు చేస్తూ మేనేజింగ్ స్కిల్స్ ఎక్కడున్నాయంటే భగవద్గీతలో అని చెబుతున్నాం. మరి ఆ భగవద్గీత ఎప్పుడో చదివేది కదా మా అమ్మ, గొప్ప మేనేజర్, అనుమానం ఏముంది? అంటే నీ ఎంటెక్ బీటెక్లో ఇవేం చెప్పలా, మళ్ళీ నేర్చుకోవాల్సి వస్తుంది. అంటే మన హిందూ పురాణ సాహిత్యం ఉందే, అది పూర్తిగా చదివితే ఏ మేనేజింగ్ స్కిల్ అయినా, ఏ కమ్యూనికేషన్ స్కిల్ అయినా, ఏ లీడర్షిప్ క్వాలిటీ అయినా, ఏ పర్సనాలిటీ డెవలప్మెంట్ అయినా మొత్తం అన్నీ అందులోనే ఉన్నాయండి. మొత్తం అన్నీ అందులోనే ఉన్నాయి. వేరే సాహిత్యమే మనకు అవసరం లేదు. భారతదేశంలో పుట్టకపోతే ఏమో నేను చెప్పలేను, కానీ ఇక్కడ పుట్టినవాడికి వేరే దేశపు గ్రంథం చదవాల్సిన కర్మే లేదు అసలు. ఈ గ్రంథాలే చాలా ఎక్కువ. వీడి జీవితం సరిపోదు, చదవడానికి. వేరేవేం చదువుతావు నువ్వు ఇక్కడ? ఇవాళ మీరు ప్రముఖ పత్రికల్లో పెద్ద పెద్ద వాళ్ళ కొటేషన్స్ వస్తున్నాయి ఈ మధ్య, గమనించండి. ఒక ఫోటో వేసి జాన్ బ్రూక్స్ అన్నట్టు ఏమన్నట్ట, పొద్దున్నే నిద్ర లేవాలని చెప్పడానికి జాన్ బ్రూక్స్ ఎందుకండి? మీ అమ్మ మా అమ్మ చెప్పింది అదేగా, యథవసంత. నాకు మంటెత్తిపోతూ ఉంటుంది వాళ్ళ ఫోటోలను చూస్తే. ఈ మాట చెప్పడానికి జాన్ బ్రూక్స్ కావాలా? జాన్ బ్రూక్స్ బ్రిటన్ ఒక గ్రంథంలో పొద్దున్నే నిద్ర లేవమని చెప్పడానికి బ్రిటన్లో గ్రంథం కావాలా? అదేమంత గొప్ప విషయమా? నేను చదువుతాను, అవి చూస్తూ నవ్వుకుంటాను నేను. ఇవన్నీ ఎప్పుడు మన చిన్నతనంలో చెప్పినవే కదా. అంటే వీళ్ళంతా కాపీలు కొట్టేసి ఇంగ్లీషులోకి మార్చేశారు. మన కర్మగారు ఇంగ్లీషులోకి తెలుగులోకి మార్చుకుంటున్నాం మనం ఇవాళ. మన వాళ్ళు చెప్పిన వాళ్ళు అందరూ ముసలమ్మలు ముసలాయన్లు అయ్యారు, వీళ్ళు గొప్పవాళ్ళు అయ్యారు మనకి ఇవాళ. ఇంత చేసి వాడు చెప్పింది లేదు. నీ జీవితం బాగుండాలంటే ఒక్క విషయం గుర్తుపెట్టుకో, క్రమశిక్షణ. ఎవడు చెప్పాడు ఇది? ఎత్తదగ్రే విషమివ పరిణామే అమృతోపమం తత్సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదజం. భగవద్గీత 18వ అధ్యాయంలో మాట. 5000 ఏళ్ల క్రితం కృష్ణుడు చెప్పాడు ఈ మాట. ఇంకా చెప్పాలంటే వేదంలో ఉందండి, వేదంలో ఉన్నమాట ఇది. స్వాధ్యాయ ప్రవచనాభ్యాం న ప్రమదితవ్యం భూత్యేన ప్రమదితవ్యం సత్యాన్న ప్రమదితవ్యం ధర్మాన్న ప్రమదితవ్యం శయాదేయం భ్రయాదేయం శ్రద్ధయాదేయం అశ్రద్ధయా అదేయం దేవపితృకార్యాభ్యాం న ప్రమదితవ్యం. ఇవి వేదంలో ఉండే మాటలు. వీడెవడండి జాన్ బ్రూక్స్ గాడిద గుడ్డు చెప్పడానికి? మన కర్మకాలు ఈవేళ అవన్నీ విదేశీ మాటల కింద వింటున్నాం ఈవేళ. ఈ క్రమశిక్షణతో నీ జీవితం గడిపితే మొదట్లో కొంచెం విషప్రాయంగా ఉంటుందయ్యా. సమయానికి లేవాలి కదా, సమయానికి పని చెయ్యాలి కదా, సమయానికి అన్నీ చెయ్యాలి కదా, ఇది కొంచెం బద్ధకంగా ఉంటుందయ్యా. కానీ నువ్వు దానికి 21 రోజులు బలవంతంగానైనా నిన్ను నువ్వు నిగ్రహించుకుని అలవాటు చేసుకుంటే జీవితం అంతా సుఖంగా ఉంటావయ్యా అని చెప్పాడు భగవద్గీతలో. ఎత్తదగ్రే విషమివ పరిణామే అమృతోపమ. నీకు ముందది విషంలా కనపడుతుంది, కానీ జాగ్రత్తగా అనుసరిస్తే అమృతప్రాయమైన జీవితం హాయిగా ఉంటుంది. 90 ఏళ్లప్పుడు కూడా నీకు ఏ చింత ఉండదు. కాశీ ప్రయాణం తలపెట్టాం ఒకసారి, ఎప్పుడో మా అమ్మతో సహా, ఆవిడ ఉండగా చూపిద్దామని. పాపం తెలుసున్న బంధువులు మిత్రులు, ఒరే 85 ఏళ్ళ వాడిని తీసుకెడుతున్నావు, దారిలో ఏమైనా జరుగుతుందేమోరా జాగ్రత్త అన్నారు.
నాకు కొంచెం ఒకడంటే పర్వాలేదు, నలుగురు అనేసరికి నాకు కంగారుగా ఉంటుంది. అమ్మా ఏమనుకోద్దామా, నీకు 85 ఏళ్ళు వయస్సు, పెడుతున్నావు, మరి దారిలో ఏమన్నా కాశీలో ఏమన్నా ఇబ్బంది అవుతుందేమో. అవడానికే కదరా వెళ్ళేది, పద అని చెప్పింది ఆవిడ. అదండి నా తల్లి, అది ధైర్యం. అవడానికే కదా, కాశీలో పోతే అంతకంటే పుణ్యవాడు పోనీ. హాయిగా తీసుకెళ్ళామండి. ఒక నెల రోజుల్లో తిరిగి వచ్చాం. ఏం కాలేదమ్మా, నాకు తల్లి నా ఒళ్ళోనే పోయింది ఇంట్లో. వాళ్ళకి అంత ధైర్యం. ఎందుకంటే బతికాం, 85 ఏళ్ళు బతికాం, ఇంకో 5 ఏళ్ళు బతికి ఏమిటి చేస్తాం, ఇక్కడ పోతే పోతాం. ఇది మనకి లేదండి ఈవేళ, ఇంకాను ఇది మనకి లేదు. ఇక్కడ 85 ఏళ్ళు వచ్చినా సరే ఇంకా కొంచెం మార్నింగ్ వాక్ చేస్తే యంగ్ లుకింగ్. ఇప్పుడు యంగ్ లుకింగ్ అయితే నీకు బుకింగ్లు ఎక్కువ. ఇక్కడ ఎందుకు నీకు యంగ్ లుకింగ్? బుద్ధి లేదా? 85 ఏళ్ళకి యంగ్ లుకింగ్ ఏమిటండి? మాట్లాడడానికి సిగ్గు లేదా? ఇంకా విచిత్రమైన పరిస్థితి ఉందమ్మా హైదరాబాదులో. నన్ను మన్నింతురుగాక, పేపర్లో చూసి నేను ఆవేళ అన్నం తినలేకపోయాను. మగాడికి 85 ఏళ్ళు, భార్యకి 80 ఏళ్ళు. ఈవిడికి భర్త పోయాడు, ఆయనకి భార్య పోయింది. ఇద్దరికి స్వయంవరం ఏర్పాటు చేస్తున్నారండి హైదరాబాదులో. నమశివాయ నమశివాయ. దేశం ఏమైపోవాలి, సంస్కృతి ఏమైపోవాలి, సంప్రదాయం ఏమైపోవాలి. చావుగాలానికి లావు దుఃఖం అంటారు. దీన్ని తెలుగు సామెతలో చెప్పాలంటే చావుగాలానికి లావు దుఃఖం. ఉన్న మొగుడుతో చచ్చింది 70 ఏళ్ళు, మళ్ళీ వీడితో చావాలి. ఇప్పుడు ఇక్కడ వదిలిన గొడవ ఏదో వదిలిపోయి తోడు నీడా దూడా పేడ ఎదవ మాటలన్నీ మాట్లాడటం. ఇక్కడ 80 ఏళ్ళు వచ్చాక తోడేమిటండి? నీ ఆత్మ నీకు తోడు కదా. అప్పటికి పిల్లలు లేరా, వాళ్ళు నీకు తోడు కదా. పిల్లల్ని నమ్మవా, కొడుకుని నమ్మవా, కోడల్ని నమ్మవా, నీ చెల్లెల్ని నమ్మవా, నీ అక్కని నమ్మవా, ఎవడో గొట్టంగాని నమ్ముతావా? ఇది ఒకటి బయలుదేరిందండి ఇక్కడ హైదరాబాద్లో. మొత్తం సంప్రదాయాలు నాశనం అయిపోతాయేమో. మనుషుల వాంఛలకు అర్థం అంతూ దరి ఉండదు ఇక్కడ. అసలు 72 ఏళ్ళు దాటాయంటే మనిషి పోవడానికి సిద్ధంగా ఉండాలి. తోడేమిటండి? తోడు యమధర్మరాజు తోడు, సత్యం తోడు, ధర్మం తోడు, భగవంతుడు తోడు. వెళ్ళిపోతాం అంతే, ఏ తోడు అక్కర్లేదు. ఆ ఒంటరితనాన్ని ఏకాంతంగా మార్చుకునే ధైర్యం సంపాదించాలి. ఈ పెళ్ళిళ్ళు ఏమిటండి? 70 ఏళ్ళు, ఓ పక్క 30 ఏళ్ల వాళ్ళు, 40 ఏళ్ల వాళ్ళు పెళ్ళిళ్ళు కాక ఏడుస్తున్నారా? 85 ఏళ్ల వాళ్ళకి నువ్వు స్వయంవరం పెడతావా? చావుగాలానికి లావు దుఃఖం అని. ఆ చేసేది ఏదో వీళ్ళకి చేయరాదా? 40 ఏళ్ళు వచ్చి మగాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వట్లా, 35 ఏళ్ళు వచ్చి పెళ్ళి కానీ ఆడవాళ్ళు ఉన్నాయి, వీళ్ళకి చేయరాదా? ఆ దమ్ము లేదు ఎవరికి, వాళ్ళకి చేస్తాట. పిచ్చి పిచ్చి సంప్రదాయాలన్నీ వస్తున్నాయండి దేశంలో. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. ఆ వయస్సులో ఇంకెలా ఉండాలి? నో యంగ్ లుకింగ్. నేను ముసలాళ్ళలాగే ఉంటాను, నేను భగవంతుడి కోసం తాపత్రయపడతాను, నాకు ఈ శరీరంతో నిమిత్తం ఉంటే ఉంటుంది, పోతే పోతుంది. అది ధైర్యం. అంచేతను ఎప్పుడు మేనేజింగ్ స్థానం అనేది ఉంది, చాలా క్లిష్టమైంది. ఇవన్నీ మనకి పూర్వం చెప్పిన మాటలే, జాగ్రత్తగా పాటిస్తే అంతే. నమ్మకూడని వాడిని నమ్మకు, నమ్మేవాడిని కూడా అతిగా నమ్మకు. ఎందుకని విశ్వాసాత్ భయముత్పన్నం. అతిగా నమ్మితే ఏమవుతుందండి? భయం కలుగుతుంది వెంటనే. చాలామంది మాట్లాడతారు చూడండి, ఏమిటో ఒక మేనేజర్ని పెట్టుకున్నామండి, మొత్తం అంతా ఆయనకే అప్పగించామండి, నమ్మేవండి బాబు, నమ్మక ద్రోహం చేసేసాడు. నమ్మక ద్రోహం అన్న మాట గమనించండి. నువ్వు నమ్మకపోతే ద్రోహం జరిగేది కాదు మిత్రమా, నమ్మడం నీదే తప్పు. అంత నమ్మమని ఎవడు చెప్పాడు? ఇంట్లో వాళ్ళని నమ్మలేకపోతున్నావు, ఇవాళ బయట వాళ్ళని ఎలా నమ్ముతావండి? అది చెబుతున్నాడు ఇక్కడ భారతంలో ఖచ్చితంగా వ్యాసుడు. విశ్వాసాత్ భయముత్పన్నం. నీకు భయం ఎందుకు కలిగింది అంటే అంత బాగా నమ్మేశావు, విపరీతంగా నమ్మేశావు. నువ్వు మేనేజర్ కానీ, భార్య కానీ, సొంత భర్త కానీ అలా నమ్మకూడదండి. ఒకసారి మేనేజింగ్ స్థానంలో భార్య ఉంటుంది, ఆవిడ తాళాలు భర్తకి చెడిపోతే అలాగే అసిస్టెంట్ మేనేజర్కి ఇవ్వాలి. మా ఆయన అండి చూసుకుంటా. ఏం చూసుకుంటాడు? నిన్ను చూసుకుంటాడు. ఆఫీస్ ఎందుకు చూస్తాడు వాడు? పైగా ఆయన పెత్తనం చేస్తే వీళ్ళు ఎందుకు ఊరుకుంటారు? భర్త చేయాల్సిన పెత్తనం భార్య చేయకూడదు, భార్య చేయాల్సిన పెత్తనం భర్త చేయకూడదు. ఆఫీసులో ఎవరుంటే వారే చేయాలి, వారి మాటే వింటారు. వారి మాటే వినేవాళ్ళు దిక్కు లేదా? ఇక ఈ బయట వాడి మాట ఎవడు వింటాడండి? చెప్పకూడదు. అందుకని స్పష్టంగా చెబుతున్నాడు. నమ్మకూడని వాడిని నమ్మకం, నమ్మేవాడిని కూడా అతిగా నమ్మకం. అంతేకాదు, నమ్మకం ఎక్కువైతే భయం ఎక్కువ అవుతుంది. వాడి మీద నమ్మేం, ఆధారపడిపోయాం. వాడు ఏమైనా చేస్తే ఇవాళ ఎన్ని రకాల ఫౌండేషన్లు బయలుదేరాయండి, ఎన్ని రకాల చిట్ ఫండ్ కంపెనీలు పెట్టి డబ్బులు వసూలు చేశారండి. కులం పేరు మీద కూడా మన కులం వాళ్ళందరూ మన కులం ఫౌండేషన్లో డబ్బులు పెట్టడానికి 1200 కోట్లు మింగేశారమ్మా, 1200 కోట్లు. ఇప్పుడు మళ్ళీ బాధితులు అరుపులు కేకలు, ఎన్ని అరిస్తే ఏం ఉపయోగం? ఇక్కడ క్యాస్ట్ ఫీలింగ్తో పెట్టావు, వెళ్ళు క్యాస్ట్ వాడిని ఇవ్వమని చెప్పు.
ఎక్కువ నమ్మామంటే భయం కలుగుతుంది. మూలాన్యపి నికృంతతి, మూలంతో సహా పోతాం. అందుకే మేనేజింగ్ సీట్లో ఉండేవాళ్ళు ఒక సంస్థ నడపాలంటే అంచనా జాగ్రత్తగా వెయ్యాలి. అంచనా అంటేనండి, అంచనాలో ఎప్పుడు 2 రకాలు ఉంటాయి. ఒకటి మనుషుల్ని అంచనా వెయ్యడం, 2 పరిస్థితుల్ని అంచనా వెయ్యడం. మనుషుల్ని అంచనా వేసేటప్పుడు ఎప్పుడు అనుకూలంగానే ఎక్కువ ఆలోచించాలి, ప్రతికూలంగా ఎక్కువ ఆలోచించకూడదు. మనకి ఇండియన్స్లో ఒక పెద్ద బ్యాడ్ హ్యాబిట్ ఏమిటో తెలుసా? దుర్వ్యసనం. మనిషిని చూడగానే అంచనా వేసేస్తాం. ఇక మన అపరచాణక్యులు, మన మించిన వాడు. ఆ మొహం చూడు, కోడిగుడ్డు తాగేవాళ్ళగా. అదేంటిది? కోడిగుడ్డు కూడా నీకెందుకయ్యా? అసలు వాడు ముఖమే అదోలా ఉంటే, ముఖం ఎలా ఉంటే నీకెందుకు? హీజ్ ఎ మేనేజర్, యూ షుడ్ రెస్పెక్ట్. అంతేకాదు, క్యాస్ట్ ప్రకారం మాట్లాడతాం, మనకు అదో జబ్బు అండి. ఇక్కడ ఆ కులం వాళ్ళందరూ మేనేజర్లు అయిపోయి నువ్వే అవ్వాలా, నీ కులం వాళ్ళే అవ్వాలా, వేరే ఎవరో అవ్వకూడదా? ఆయనకి సమర్థత లేదని నువ్వు ఎలా చెబుతావు? కులాన్ని బట్టి చెప్పేస్తావా? మనుషుల్ని అంచనా వేసేటప్పుడు ఎప్పుడు వీలైనంత పాజిటివ్, అనుకూలంగా అంచనా వేయాలి. ముందు మంచివాడే నమ్ము, తేడా చేస్తూ చూసుకుందాం. ముందు నమ్ము, పెత్తనం ఇచ్చేది నమ్ము, ముందు మనిషిని నమ్ము. నీ మీద నమ్మ. కొత్త అయితే ఏముందా? పని నేర్చుకోవా? టర్న్ ది పేజ్, లెర్న్ ది వర్క్. ఓ పేజీ తిప్పితే పని అదే తెలుస్తుంది. కొత్తగా ఓ సీట్లో చేరామండి, ఒక ఆఫీసర్ బదులు మనం వచ్చాం. నిజమే, ఆఫీస్ కొత్త, పని కొత్త కాదు కదా. ఆ పేజీ తిప్పండి, ఆయన ఎలా చేశాడో చూడండి, మీరు చేయండి, నెమ్మదిగా చేతనవుతుంది అని ధైర్యం చెప్పాలి, నమ్మాలి. మనుషుల్ని అంచనా వేసేటప్పుడు వీలైనంత అనుకూలంగానే అంచనా వేయాలి. తేడా వస్తే అప్పుడు చూద్దాం, ప్రమాదం లేదు. ముందే అనుమానించామనుకోండి, అనుమానించాం కాబట్టి చేసేస్తారు అక్కడ. మనుషుల్ని అంచనా వేస్తే వీలైనంత అనుకూలంగా అంచనా వేయాలి. ఇంకో మాట, పరిస్థితులను అంచనా వేసేటప్పుడు వీలైనంత ప్రతికూలంగా అంచనా వేయాలి. ఇక్కడ సభ పెట్టాం, వాన వస్తుంది అని అంచనా వేయాలి. కార్తీక మాసం కదా, డిసెంబర్ నెల కదా, రాదు. వస్తే అప్పుడు గరికపాటి వారిని నిలబెట్టి వీళ్ళందరినీ పరిగెట్టమంటావా? ఈ ఏర్పాటు చేశారు కాబట్టి నిశ్చింతగా ఉన్నాం. ఇక్కడ కొంత నయం, హాల్ ఉంటే ఇంకా నయం, కనీసం ఇలా ఉంటే కొంత నయం. ఇంకా వాన రాలేదు కాబట్టి నయం. వస్తే ఇబ్బందే కదా. వస్తుందని అంచనా వేయాలి. నేను కార్యకర్తలను అడిగాను, వాన వస్తుందేమో ఏమైనా ఆలోచించారా? ఏం రాకూడదు, వాన రాకడా ప్రాణం పోకడా ఎవరు చెబుతారు? పరిస్థితులను అంచనా వేసేటప్పుడు ఎప్పుడు వీలైనంత నెగటివ్, ప్రతికూలంగా అంచనా వేయి. జాగ్రత్తలు తీసుకో. ఒక సినిమా హాల్ కట్టాము, పెళ్లి చేసే ముందు అగ్ని ప్రమాదం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి, షార్ట్ సర్క్యూట్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏం జరగదండి, అసలు మా ఇంట్లో ఏ పెళ్ళికి అలా జరగల, ఈ పెళ్ళికి జరగచ్చు. ఎవడు చెప్తాడు ఇక్కడ? ఏదో గొప్పలు వద్దు ఇక్కడ. మా ఇంట్లో ఎప్పుడూ జరగలేదు, మా పురోహితుడు పెట్టిన ముహూర్తం మంచిది, ఇవన్నీ వద్దు ఇక్కడ. అనవసర మాటలు, ప్రమాదం జరగచ్చు. పెళ్లి పందిరి మొత్తం అంటుకుపోయి 500 మంది చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. అంటే పరిస్థితులను అంచనా వేసేటప్పుడు ఎప్పుడు నెగటివ్గా అంచనా వేయాలి. ముందేమో ప్రమాదం జరుగుతుందేమో, తగిన జాగ్రత్తలో ఉందాం, ఎందుకు వచ్చింది అన్నట్టుగా ఉండాలి. అదే మనుషులను అంచనా వేస్తే వీలైనంత అనుకూలంగా అంచనా వేయాలి. అప్పుడు మనం నెగ్గుకొని రాగలుగుతాం. ఇంకొక మాట, చాలామంది యాజమాన్య స్థానాల్లో ఉన్నవాళ్ళు నేర్చుకోవలసిన మాట, చేయవలసిన పని ఏదో చెయ్యి, చర్చ చెయ్యొద్దు. దాన్ని కృష్ణుడు కర్ణపర్వంలో చెబుతాడు. ఎత్తు కార్యం భవేత్ కార్యం కర్మణా తత్సమాచర హీనచేష్టస్య యశోకగా సఖి శత్రుర్ధనంజయ. అర్జున, మనిషికి శత్రువు పని కాదు, ఫలితం కాదు, ఆయుధం కాదు, వీడి చింత ఉందే ఆలోచన. ఈ ఆలోచనే పెద్ద శత్రువు. ఎత్తు కార్యం భవేత్ కార్యం. ఎందుకంటే కర్ణుడు నాగాస్త్రం వేశాడు. ఆ నాగాస్త్రం ఆయన చేతిలో, అది నాగాస్త్రం. అందులో అశ్వసేనుడనే పాము దూరి కక్ష కట్టాడని ఆయనకి తెలియదు. వాడి కక్ష వేరే, అశ్వసేనుడి కక్ష. వాడు ఇందులో దూరాడు, శత్రువులందరూ ఏకమైనట్టు. దూరిన విషయం కర్ణుడికి తెలియదు. కానీ నాగాస్త్రం దాని శక్తి దానుకుంది. దాన్ని పూజించాడు, నాగమంత్రంతో బాగా ఉపాసన చేశాడు, చదివాడు, వేశాడు. అది ఖచ్చితంగా అర్జునుడు ప్రాణం తీస్తుంది, అనుమానం వెళ్ళా. కానీ అది వేస్తుంటే అర్జునుడు వేస్తుంటే వెంటనే చూశాడు, కృష్ణుడు చూశాడు, అర్జునుడు బాణం వేస్తున్నాడు. ఏదో ఆ బాణం పనిచేయదు నాగాస్త్రానికి. కృష్ణుడు తన రథాన్ని కుడికాయలు బొట్టన వెళ్తూ ఓ తొక్కు దొక్కాడు కిందికి, అడుగు కిందికి వెళ్ళింది నేలలోకి. అప్పుడు నాగాస్త్రం ఏమైంది? కంఠానికి గురిపెట్టిన అస్త్రం అర్జునుడి కిరీటానికి తగిలింది.
కిరీటం పడిపోయింది. అర్జునుడు ఏమన్నాడు, బావా బావా నా కిరీటం పోయింది, ఇంద్రుడు ఇచ్చిన కిరీటం. వెర్రి మోఖమా, కిరీటం పోతే డ్రామా కంపెనీ వాడిని అడిగితే ఎత్తడి కిరీటం ఎత్తాడు, పెట్టుకో. ప్రాణం మిగిలింది సంతోషించవయ్యా, కిరీటం ఒక్కొక్కడికి ఇగో అలా ఉంటుందండి, అహంకారం. కిరీటం పోయింది, ప్రాణం మిగిలింది కదా, కిరీటం ముఖ్యమా ఇక్కడ? కిరీటం పోతే డ్రామా కంపెనీ వాడు అడిగితే ఇతర కిరీటం ఇస్తాడు, పెట్టుకోవయా. ఈ గొడవంతా ఎందుకు? ప్రాణం మిగిలింది. ఎలా మిగిలింది అనేది నీకు అనవసరం. ఎత్తు కార్యం భవేత్ కార్యం కర్మణా తత్సమాచర. నాగాస్త్రం మళ్ళీ ప్రయోగించే అవకాశం ఉంది కర్ణుడు. ఇప్పుడు ఎదుర్కో నాగాస్త్రాన్ని గరుడాస్త్రంతో ఎదుర్కోవాలి. ఆ మాత్రం తెలియదా? నాగం అంటే పాము, గరుత్మంతుడు అంటే పాముల్ని మింగేసేవాడు. నాగాస్త్రాన్ని గరుడాస్త్రం వెయ్యి అంటే, బావా అది నాగాస్త్రం అని నాకు తెలియదు. మరి ఏం తెలుసు నీ తలకాయ? ఇంగ్లీష్ మీడియం చదివా, తెలుగు మీడియం చదువుకుంటే అన్నీ తెలుసుంటుంది. వేసింది నాగాస్త్రమో రోగాస్త్రమో తెలియదా? గరుత్మంతుడు అస్త్రమై దెబ్బకు రొంగుతుంది. పైగా చెప్పిన వాడెవరు? గరుత్మంతుడు మీద ఎక్కి ఊరేగే పెద్ద మనిషి విష్ణు. ఆయన వాహనమే గరుత్మంతుడై. గరుడ వాహనుడు సుమ్ము అంటాడు జాషువా గారు కృష్ణుడిని వర్ణిస్తూ. హరియు గరుడ వాహనుడు సుమ్ము అంటాడు. గరుత్మంతుడు అస్త్రమే అంటాడు. అప్పుడు ఆ పాము అది వెళ్ళిపోయింది. వెనక్కి వెళ్ళిన తర్వాత ఏమని తెలిసే విచిత్రం. ఎప్పుడు మేనేజింగ్లో నేర్చుకోవాలి. మేనేజర్లకి చేదస్తాలు ఉండకూడదు, పిచ్చి పిచ్చి నియమాలు ఉండకూడదు. నాకెప్పుడు శుక్రవారమే ప్రారంభించడం నియమమయ్యా అని సినిమా వాళ్ళలాగా ఈ నియమాలు పెట్టుకోకూడదు. నాకేమిటో ప్రారంభంలో ఫలానా పాట ఉంటే కానీ నాకు నచ్చదా. ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ సెంటిమెంట్స్. ఇవి అభివృద్ధికి ఉపయోగపడవు. ఏది ఉంటుందో అదే ఉండాలి. కర్ణుడికి చేదస్తపు నియమం ఏంటో తెలుసా? ఒకసారి నాగాస్త్రం విఫలమైతే అశ్వసేనుడనే పాము వెనక్కి వచ్చి కర్ణుడి చెవిలో ఊదాడు. ఆ కర్ణ గురి తప్పింది, మళ్ళీ వెయ్యి. ఈసారి నువ్వు ఎలా వేసినా సరే నేను కింద నుంచి వెళ్ళి అర్జునుడిని చంపుతా, వాడు చావాలి. ఎందుకంటే కాండవన దహనం నాటి కక్ష వాడు కూడా వాడిది, నేను చంపుతా అంటే కర్ణుడు అవకాశం వినియోగించుకోవచ్చు కదా. రాసి ఉంటే ఎవడ తప్పిస్తాడో. అప్పుడు అన్నాడు, ఎవరనుకుంటావు, నేను అర్జునుడిని కాదు కర్ణుడిని. వేసిన బాణం మళ్ళీ వెయ్యను. పనికిమాలిన నియమం అంటారు దీన్ని. ఇక్కడ ఓడిపోయాడు, చచ్చాడు కూడాను. వేసిన బాణం మళ్ళీ వేయట. ఏమైంది? వేస్తే కొంపలు అంటుకున్నాయా? పేపర్ల వాళ్ళు ఏమైనా రాశారా? అందుకే మేనేజర్ అంటే చేతస్థపు నియమాలు ఉండకూడదు. చేతస్థం వదులుకొని సాహసంతో పనిచేయాలి. అదే అర్జునుడు కూడా కృష్ణుడిని అడిగాడు, బావా అదేదో మళ్ళీ వస్తోంది, ఈసారి అస్త్రాలా రావట్లేదు, పాములా వస్తోంది. మాట్లాడక, డోంట్ డిస్కషన్, టేక్ యాక్షన్. వేసేయి, గరుడాస్త్రం వేసేయి అన్నాడు. గరుడాస్త్రం వేశాడు. ఆ పాము 16 ముక్కలై చేసిందమ్మా. అది దైవానుగ్రహం. మన జీవితంలో పరమాత్మ అనుగ్రహం కురియాలి అంటే ప్రతి క్షణం జాగ్రత్తగా ఉండాలి. మాటల్లో సత్యం ఉండాలి, చేతల్లో ధర్మం ఉండాలి, మనస్సులో భగవంతుడు ఉండాలి. అది లెక్క. మనస్సులో భగవంతుడు ఉండాలి. ఎప్పుడూ సత్యమే పలకాలి, ధర్మమే చెయ్యాలి. కానీ ఈ రెండిటికితో గెలుస్తావు అనుకోవడం పొరపాటు. నువ్వు ఎంత సత్యంగా ఉన్నా, ఎంత ధర్మంగా ఉన్నా అధర్మాత్ముడు జయించే అవకాశాలు చాలా ఉన్నాయి. అధర్మం గెలవకూడదు, అసత్యం గెలవకూడదు. సత్యం ధర్మమే గెలవాలంటే సత్యాన్ని ధర్మాన్ని బ్యాటరీతో ఛార్జింగ్ చేయాలి. ఆ బ్యాటరీ ఛార్జింగ్ ఏమిటో తెలుసా? నమః శివాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమః ఇలా ఏదో ఒక నామం నిరంతరం మనస్సులో మనం స్మరించాలి. అప్పుడు నీ సత్యం ధర్మమే గెలుస్తాయి, అధర్మం ఓడిపోతుంది ఖచ్చితంగా. భగవచ్ఛక్తి మనకి బ్యాటరీ ఛార్జింగ్లా ఉండాలి. కేవలం భగవచ్ఛక్తి మీద ఆధారపడితే కుదరదు. భగవంతుడికి నీకు సాయం చేయాల్సిన అవసరం ఏం లేదు ఇక్కడ. నువ్వు సత్యం ధర్మం పాటించవు, నీకెందుకు సాయం చేస్తాడు? సత్యం ధర్మం పాటించినంత మాత్రం నీ అంత నువ్వు గెలుస్తావని ఎక్కడా లేదు. భగవత్ సహాయం ఉండవలసిందే. పురుష ప్రయత్నం, దైవానుగ్రహం. రెండూ రైలు పట్టాల్లాంటివే. రెండూ సమానమైన దూరంలో ఉంటేనే రైలు నడుస్తుంది. ఒక పట్టా మీద రైలు నడవదు. రెండూ సమానమే. దేన్ని తక్కువ చేయక్కల. దైవానుగ్రహం కోసం మానవ ప్రయత్నాన్ని నిర్వీర్యం చేయక్కల. అలాగే ఏదో పురుష ప్రయత్నం కోసం దైవానుగ్రహాన్ని లోకు చేసి మాట్లాడక్కల. ఈ రకంగా మేనేజింగ్ చేయించి ఇంకొక మాట ఉద్యోగులకి చెప్పి నేను సెలవు తీసుకుంటా. ఉద్యోగులు ఉండవలసిన విధానం గురించి కూడా మన సాహిత్యంలో చాలా చెప్పారు. అనాహూత ప్రవిశతి అపృష్టో బహుభాషతే అవిశ్వస్తే విశ్వసితి మూఢచేత నరాధమాక. ఎప్పుడూ యజమాని గదిలోకి పిలవకుండా వెళ్ళకూడదు. డైరెక్టర్ గదిలోకి, యజమాని గదిలోకి, అసిస్టెంట్ మేనేజర్ అయినా సరే పిలిస్తేనే వెళ్ళాలి. లేదు తనకి ఏదైనా పని ఉంటే వెళ్ళచ్చు, తప్పులేదు. ముఖ్యమైన పని ఉంటే
కానీ ఖాళీగా ఉన్నప్పుడల్లా అక్కడికి వెళ్ళి ఊరికే ఆశమ్మ బోషమ్మ మొదలెట్టామనుకోండి, మిగిలిన వాళ్ళందరికీ అనుమానం వస్తుంది. అక్కడి నుంచి లేనిపోని మాటలు అన్నీ వస్తాయి. ఈయనకి ఉత్తమ ఉద్యోగి అని ఎవరన్నా ఒక అవార్డు ఇచ్చారు, ఎందుకెవరో అస్తమానం అక్కడే ఉండేవాడు అంటాడు. అంతే. అక్కడ ఈయన కష్టపడి పనిచేసింది అంతా పోయింది. ఉపాధ్యాయ రంగం మీద ఎప్పటికీ ఉంది. ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఎవరికి వస్తాయన్న పాఠం చెప్పిన వాళ్ళు కాదు, డిఈఓ ఆఫీస్ చుట్టూ తిరిగిన వాళ్ళకి వస్తాయి. వాళ్ళు పాఠం చెప్పలేదు. మామూలు పాపం ఉపాధ్యాయులు అనుకుంటారు చచ్చి చెడి పాఠం చెప్పిన వాళ్ళం పోయాం, మంత్రుల చుట్టూ తిరిగాడు అందుకే ఆయనకు వచ్చి. మరి ఏమైందంటే విద్యారంగం డేలా పడింది, ప్రభుత్వ విద్య లేదు ఎక్కడ. ఎందుకు వచ్చింది అది? ఉద్యోగులు కూడా ఎలా ఉండవలసిన వాళ్ళు అలాగే ఉండాలి. పిలవకుండా వెళ్ళొద్దు, వెళితే ఆ పని అయిపోగానే నిలబడే మాట్లాడాలి. కూర్చోమంటే 2 నిమిషాలు కూర్చోవచ్చు, పర్వాలేదు. ఇంకా అక్కడ కూర్చుని పేకాట చదరంగం వేసేయకూడదు, వచ్చేయాలి బయటికి. అపృష్టో బహుభాషతే, ఎప్పుడు యజమానితో ఉద్యోగులు మాట్లాడినప్పుడు అడగకుండా ఎక్కువ విషయాలు చెప్పకూడదు, అడిగిన విషయమే చెప్పాలి, వచ్చేయాలి. ఏమయ్యా ఫలానా ఆయన గురించి అసలు నీ అభిప్రాయం ఏమిటంటే, మీ ముందు నేను ఎంతండి అని వచ్చేయాలి, అక్కడి నుంచి గొడవ లేకుండా. అసలు వాడి గురించి ఎప్పుడో నేను చెబుదాం అనుకున్నానండి, మీరు ఇప్పుడు అడిగారు అని చెప్పి శ్రీ మహాగణాధిపతి ఏ నమః అని పురాణం చెప్పకూడదు. నేను అడగలేదా? ఎందుకు అడుగుతాడో తెలుసా యజమాని ఈ మాట? వాడి మీద వీడికి, వీడి మీద వాడికి పెట్టేయడానికి. అంతే. వాడి టెక్నిక్ వాడుకుంటుంది. ఎందుకు చెప్పాలి మనం ఇంకోటి గురించి నేరాలు? మీరు అడగడం ఎంతకాలం అడగలేదని చూస్తున్నానండి, అడిగారు కదా. ఇదిగో ఆయన 18 అధ్యాయాలు, ఏకాదశి అధ్యాయ స్వాప్త కొబ్బరికాయ కొట్టండి, ద్వితీయ అధ్యాయ స్వాప్త కొబ్బరికాయ కొట్టండి. 18 అధ్యాయాలు అయ్యే వరకు వీడు మేనేజర్ రూమ్లోంచి రాడు, వీడు చుట్టూ విషవలయం పేరుకుపోతుంది. ఇక్కడ శత్రువులు ఎక్కువైపోతారు, ఆయనకి ఈయనకి కూడా. ఆయన లోకివైపోతాడు ఈయనకి ప్రాధాన్యం ఇచ్చినందుకు. ఆయన సొంతంగా ఏ నిర్ణయం తీసుకోలేడు, ఈయన మీద ఆధారపడతాడు. ఎందుకు వచ్చిన గొడవ ఇది? అవిశ్వస్తే విశ్వసితి, పిలవకుండా వెళ్ళొద్దు, అడిగిన దానికంటే ఎక్కువ మాట్లాడొద్దు, నమ్మకూడని వాడిని నమ్మొద్దు. యజమానులు ఒక్కోసారి ఎలా ఉంటారు అంటే, మన నాయకులు ఉంటారు ముఖ్యంగా అలాగా, అడ్డమైన ఫైల్స్ మీద అధికారుల చేత సంతకం చేయిస్తారు. వారు ఎక్కడా ఏమీ రాయరు, వారు హాయిగా పదవుల నుంచి దిగిపోయి ఇంటి దగ్గర ఉంటారు, వీరు జైల్లో ఉంటారు. జరుగుతున్న భాగవతం చూస్తున్నారు మీరు. ఎందుకు వచ్చిందండి ఈ పరిస్థితి? ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ధైర్యంగా ఉండలేకపోతున్నారు. వాళ్ళ సంతకం ఎక్కడ పెట్టమంటే ఆ పెట్టే ఆయన ఏమంటాడు, నేను చూసుకుంటానయ్యా నీకెందుకు, అంతవరకు వీడు ఉండకపోతే ముందే యమధర్మరాజు వీడిని చూసుకుంటే మన పరిస్థితి. అంచేది అధర్మం జరిగేటప్పుడు, అక్రమం జరిగేటప్పుడు మనం బాధ్యత వహించొద్దు. సంతకం పెట్టమంటే ఇది తప్పు, కానీ నేను చెయ్యమన్నాను, మీరు పెట్టండి సార్ అప్పుడు నేను పెడతానని చెప్పాలి. రోగం కుదిరిపోతుంది. ఇది తప్పు కానీ నేను చెయ్యమన్నాను అని పెట్టండి, నేను పెడతా. ఏం చెయ్యలేరమ్మా, కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను ఎవ్వరూ ఏం చెయ్యలేరు. మహా అయితే బదిలీ చెయ్యగలరు. 14 లోకాల్లో ఎక్కడికి బదిలీ చేసినా పెడతాం, నష్టం ఏం లేదు. తప్పు చేయకూడదండి. మనకి పెద్ద బలహీనత ఏమిటంటే, మా పిల్లలు ఎక్కడున్నారు, పిల్లలతో ఉండాలా, పో అండమాన పో. ఏం పోయి అండమాన్లో మనుషులు లేరా? రంపచోడవరంలో మనుషులు లేరా? ఈ ట్రాన్స్ఫర్ అనేదానికి, బదిలీకి భయపడి అక్రమాలన్నీ మనం అందుకే చేస్తామండి ఇక్కడ. మై ఫ్రెండ్స్, నేను ముగిస్తూ చెబుతున్నా ఒక్క మాట, ఎట్టి పరిస్థితుల్లోనూ మనకి ట్రాన్స్ఫర్ తప్పదండి. అందరూ ఈ లోకం నుంచి పై లోకానికి ట్రాన్స్ఫర్ అవ్వాల్సిన వాళ్ళమే. అంతకంటే ఎవడు ట్రాన్స్ఫర్ చేయలేడు కదా. మన ట్రాన్స్ఫర్ చేస్తామన్న చోట మనుషులు లేరా అండి? కలో గంజో తాగి వాళ్ళు బతకట్లేదా అండి? ఇవాళ సాఫ్ట్వేర్ సౌకర్యం లేని ఊరెక్కడుందండి? అన్ని ఊళ్ళకి ఉన్నాయి. ఏమంత భయం? దానికోసం అక్రమం చేయాలా? అవసరం లేదు. ఈ నియమాలు కనుక మనం పాటించినట్లయితే ఖచ్చితంగా సంస్థకి మంచి పేరు వస్తుంది, అన్నీ బాగుంటాయి. చివరిగా ఒక్క మాట చెప్పి నేను సెలవు తీసుకుంటా. మహిళా ఉద్యోగులు చాలామంది ఉన్నారు, వారి మీద పురుష ఉద్యోగుల కంటే రెట్టింపు భారం ఉంటుంది, నాకు తెలుసు. ఇది భారతదేశం, ఇది భారతదేశం. ఇక్కడ చూడాలి, అక్కడ చూడాలి. ఎన్ని గొప్పలు చెప్పినా ఇంట్లో ఏ మొగాడు సహకరించడమ్మా అనుమానమేం లేదు, నాతో సహా అందరూ. అందుకే ఆవిడ ఉద్యోగం చేయదు, ఇంట్లోనే ఉంటుంది. ఎందుకు వచ్చిన గొడవ? ఏదో చెప్తారు గొప్ప కబుర్లు. లేదమ్మా, ఇంటికి వెళ్ళాక కాఫీ ఆడది పెట్టాల్సిందే, వంట ఆవిడ ఉండాల్సిందే, లేకపోతే ఆర్డర్ పెడతాడు కానీ ఇంట్లో ఆవిడ చేసేవాళ్ళు లేడు. ఎక్కడ ఎంత సంపాదించినా సరే, ఎంత మేనేజర్ అయినా సరే, స్త్రీల పరిస్థితి వేరు. మహిళా ఉద్యోగుల్ని రెట్టింపు గౌరవంతో చూడవలసిందేనండి. వారి కోసం కొన్ని సౌకర్యాలు కల్పించాలి ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళు పడుతున్న యాతన ఇంత అంతా కాదు. అధికారులుగా ఆగ్రహమును సైచి, నేను చమత్కారంగా ఓ పద్యం చెప్పాను. ఉద్యోగాలు పడుతున్న
మహిళలు పడుతున్న పాటలు చూసి ఒక అవధానంలో చెప్పిన పద్యం ఇది. దీంతో మనం సెలవు తీసుకుందాం సరదాగా నవ్వుకుంటూ. అధికారులుంగా అని ఆగ్రహం మొనుసైచి తళిగట్టినవా అని దర్పమోర్చి. ఇక్కడో యజమాని అక్కడో యజమాని సస్తున్నారు వాళ్ళు నిజంగా. అధికారులుంగా అని ఆగ్రహం మొనుసైచి తాళిగట్టినవా అని దర్పమోర్చి ఫైళ్ల కౌగిళ్లలో పరవశించుట నేర్చి మగని కౌగిలి మాట మరిచిపోయి. ఫైళ్ల కౌగిళ్లలో పరవశించుట నేర్చి మగని కౌగిలి మాట మరచిపోయి. సాటి ఉద్యోగుల సైగలు భరించి సాటి ఉద్యోగుల సైగలు భరించి పాలకేడ్చెడు అని గోలమాంచి పాలకేడ్చెడు అని గోలమాంచి ఉయ్యాల బస్సులో ఒత్తిళ్లు భరించి ఉయ్యాల బస్సులో ఒత్తిళ్లు భరించి అతిథి దేవుళ్లతో అలసిపోయి. ఉయ్యాల బస్సులో ఒత్తిళ్లు భరించి అతిథి దేవుళ్లతో అలసిపోయి. వనితలు ఉద్యోగములు చేయు ఘనత చూడ శతవధానములేనియు సాటి రావు. వనితలు ఉద్యోగములు చేయు ఘనత చూడ శతవధానములేనియు సాటిరాయు. ఇంతగా కష్టపడినను ఏమి ఫలము ఇంతగా కష్టపడినను ఏమి ఫలము ఇంట సాధింపు బయట వేధింపు దక్కా. ఖచ్చితంగా ఆడవాళ్ళు కనీసం 90% మంది యాతన పడుతున్నారండి. ఇంటికి వెళ్ళేసరికి మళ్ళీ అత్తగారు పూర్వం కోడలేమిటి మా కోళ్ళు ఉద్యోగం వారు ఆఫీసరు వారినేమంటావు. ఇదో సాధింపు. ఇక్కడ పెళ్లి చూపులప్పుడు నువ్వు ఆఫీసర్వేనా నీ జీతం ఎంత అని అడిగి చేసుకున్నది ఈ అత్తగారే. ఇప్పుడు నచ్చదు, ఎందుకంటే ఆవిడ ఉద్యోగము చేయాలి, లక్షలు సంపాదించాలి, అత్తమామలకి సేవలు చేయాలి. ఎక్కడ చేస్తారండి? ఖాళీ ఎక్కడది? నిజంగా ఉద్యోగం చేసి ఆడదైనా మొగాడైనా ఎవరైనా ఇంటికి వెళ్ళగానే కాస్త ఫిల్టర్ కాఫీ ఎవరైనా ఇస్తే బాగుండు అనుకుంటారా లేదా? మరి వాళ్ళే వెళ్ళాలి వాళ్ళే పెట్టాలంటే వాళ్ళు అంటున్నారు కాస్త ఎవరు పెడితే బాగుంటుంది. అందుకే పూర్వం ఓ సామెత ఉంది, కొంచెం అంత కూతురు ఉంటే మంచం నుంచి దిగే పని లేదన్నారు. కొడుకులుండి ఉపయోగం లేదట. కొంచెం అంత కూతురు ఉంటే మంచం నుంచి దిగే పని లేదట. కొంచెం అంటే ఇంత కూతురు ఉంటే తల్లి ఆ పిల్లకి చెబుతున్నాను వెళ్ళవే పోన్లే అమ్మ నేను పెడతానులే అని చెబుతుంది. ఒకడెక్కడ పెడతాడు? ఇంత చేస్తే జరుగుతున్నది ఏమిటంటే ఇంట్లో సాధింపు బయట వేధింపు. ఇవాళ బస్సు ఫ్రీ అని అనడానికి లేదమ్మా. ఆ ఫ్రీ బస్సులో ఎన్ని ఒత్తిళ్లు భరించి ఎంతమంది ఎక్కిస్తున్నారు. వీళ్ళ మధ్యలో నలిగిపోయి వెళ్ళాలి ఇంటికి. పైగా సొంత వాహనం పెట్టామంటే ట్రాఫిక్ జామే ఎన్ని పడాలి. ఇన్ని పడి ఇంటికి వెళితే చెమట తుడిచేవాళ్ళు లేడే, కాఫీ ఇచ్చేవాళ్ళు లేడే, ఇంకా కుటుంబ బాధ్యతలు సక్రమంగా చేయట్లా అనేవాళ్లే ఉంటారే. అందుకని ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో ఉన్న మహిళల్ని ప్రత్యేకమైన సౌకర్యాలు కల్పించి గౌరవించడం అలవాటు చేసుకుందాం. ఎక్కడ స్త్రీ ఆనందంగా నవ్వుతూ ఉంటుందో అక్కడే లక్ష్మీదేవి ఉంటుంది, అందులో సందేహమే లేదు. అందరు ఉద్యోగుల పట్ల మహిళా ఉద్యోగుల పట్ల ప్రత్యేకంగా అన్ని తరగతుల ఉద్యోగుల పట్ల మేనేజర్లు శ్రద్ధ వహించడానికి వారి పట్ల వీరు గౌరవం చూపించడానికి ఈ నా ప్రసంగం ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. స్వస్తి.